ఒక మనిషిని చంపేయడం, చంపి ఆ మనిషిని చాప్ చేయడం, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టడం, దాన్ని లేక్‌లో కలపడం. ఏంటి ఈ ప్రాసెస్ అంతా? అసలు నీకేమనిపిచ్చింది? యాస్ ఎ సైకాలజిస్ట్ నువ్వు చెప్పు. ఆ చెయ్యి పట్టుకుని నువ్వు 7 అడుగులు ఏసావు కదా! మినిమమ్ కన్సర్న్ ఉండదా నీకు? అర్రే! ఆమె ఫింగర్స్, ఆమె బాడీ, ఆమె థైస్, ఆమె చెస్ట్, ఫేస్ అయన్నీ ఎలా? హౌ? ఆర్మీలో వర్క్ చేశారు. అంత చదువుకొని ఆర్మీలో ఎంత నేర్పిస్తారు? ఎంత ఎథికల్‌గా ఉంటారు వాళ్ళు. మంచిగా ఉన్నవాళ్ళు కంటే మంచి నటించే వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు. సో, బేసిక్‌గా ఒక సైకో అనే ఒక పేరు పెడతాం మనం. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? వాళ్ళు థింక్ చేసేదానికి ఒక స్టార్టింగ్, ఒక ఎండింగ్ ఉండదు. అర్థం కాదు. నీతో కాపురం చేసిన వ్యక్తిని నువ్వు ఒక 5 కేజీలు, 6 కేజీలు కుక్కర్‌లో పెట్టావంటే అతనికి వాళ్ళ వైఫ్ ఒక సోల్ ఎంత బాధపడుతూ పక్క నుంచి చూస్తుందో, లేకపోతే కోపంగానో, ఒక ఫీల్‌తో అతన్ని గమనిస్తుందని అనుకోలేదా? పోలీస్ వాళ్ళు నువ్వు గట్టిగా అడిగేసరికి నువ్వు ఎలా చెప్పావు? ఏం చేద్దాం అనుకున్నావు? ఏం జరిగింది? ఇప్పుడు అతను బతికుండి తనకి తానే ఇంకంతకంటే పెద్ద శిక్ష చేసుకున్నాడు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్తారు, నాకు ఏదో ఒకటి చేసి విషం ఇచ్చి చంపేనంత కోపం వస్తుందండి. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గరకొచ్చి చెప్తారా? చంపేయాలనిపించిందండి. అంటే నాకు చంపేయాలనిపిస్తుందండి. అస్సలా నా వల్ల అని ఓహ్ మై గాడ్! సీన్ టు సీన్ ఆయన ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. పిల్లల్ని కనే టైం ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసే టైం పెట్టుకోవాలి. పిల్లల్ని అబ్జర్వ్ చేసే టైం లేనప్పుడు పిల్లల్ని కనొద్దు. సంపాదించడానికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, కష్టానికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ అంటే ఇద్దరు ఉంటేనే ఫ్యామిలీ అవుతుంది. అలాంటప్పుడు ఇద్దరు ఉంటేనే కదా పిల్లల్ని కూడా చూసుకోగలిగేది. మార్క్స్ రావట్లేదని సూసైడ్ చేసుకోవడమో, లేదంటే ప్రెషర్ ఎక్కువైతుంది. వాళ్ళకి అంత ప్రెషర్ ఎందుకుంటుంది? 10th వరకు ప్యాంపర్డ్‌గా ఉండి, అమ్మ పెట్టింది తింటూ, స్కూల్‌కి వెళ్ళి చదువుకొని వస్తూ, మహా అయితే స్టడీ అవర్స్ ఉంటాయి. హాస్టల్‌లో పడేస్తాం. ఆ హాస్టల్‌లో ఒక హైజీన్ ఉండదు, ఒక ఫుడ్ క్వాలిటీ ఉండదు, ఒక వెంటిలేషన్ ఉండదు. ఒరేయ్ మీరు నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళాలంటే ఇప్పుడు మీకు మంచి మార్క్స్ రావాలని ప్రెషర్ ఉంటూ, ఇంట్లో హోమ్ సిక్ ఉంటూ, ఒక పక్కన ఫుడ్ లేక, కరెక్ట్‌గా నిద్ర లేక. సో వీళ్ళ చదువు వీళ్ళ బతికే బతుక్కి నిజంగా ఉపయోగపడుతుందా? టెక్స్ట్ బుక్స్ అన్నీ చేంజ్ చేయాలి. అంటే నేను చదివినవి స్టిల్ ఇప్పటికి అవే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద యూస్? 15, 16 టీనేజ్ వచ్చేసరికల్లా నాకు ఇంట్లో సరిగ్గా లేదు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర ఎత్తుక్కుందాం. నాకు పేరెంట్స్ బాగాలేరు కాబట్టి బాయ్ ఫ్రెండ్ని చూద్దాం. నాకు ఫినాన్షియల్గా నేను డౌన్ ఉన్నాను కాబట్టి ఒక 2-3 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేద్దాం. సో ఏదో కాంపెన్సేట్ చేయడం కోసం వెతుకుతున్నాను తప్ప కాంపెన్సేషన్ అనేది బయట నుంచి రాదు. ₹10 ఉంటే ఆ ₹10 ఎలా దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇదే కదా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. దానికి సంబంధించి ఏమన్నా మనకి సిలబస్ ఉందా అండి? లేదు కదా. ఇంకేం ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎలా ఉందంటే డబ్బులు సంపాదించేది వచ్చే హెల్త్ ఇష్యూస్కి పెట్టుకోవాలి కాబట్టి. నేను చనిపోయాక ఎవరు నా వల్ల అప్పులు చేయకుండా ఉండాలని, నేను నా కోసం నా చావుకి నేను సంపాదించుకోవాలి. దేర్ ఆర్ పీపుల్ అలా ఆలోచించేవాళ్ళు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. నేను మీ కౌసల్య. ఇవాళ ఈ పాడ్కాస్ట్ చేయడానికి గల కారణం, రీసెంట్గా ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఆ న్యూస్ చూస్తేనే నాకు చాలా భయం వేసింది. సీరియస్లీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగబోతుందా, జరుగుతుందా అనే ఒక అపోహలో ఉండే మనం నిజంగా అలాంటి ఇన్సిడెంట్ని చూస్తున్నాం. అది కూడా మన హైదరాబాద్లో మీర్పేట్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే తలుచుకోగానే చాలా భయం వేస్తుంది. రేపు నాకు కూడా జరగచ్చేమో అనే భయం ఇంకెక్కువ అయిపోయింది. అసలు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? అంత పెద్ద దారుణమైన హత్య చేస్తున్నారంటే వాళ్ళెంత ప్రిపేర్డ్‌గా ఉన్నారు? అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ కారణమా? చూసే సినిమాలు కారణమా? అసలు ఏం కారణాలయి ఉండొచ్చు? సో, మొత్తం మనం సైకాలజీ మీద మాట్లాడదాం. సో, ఇవాల్టి మన పాడ్‌కాస్ట్‌లో మనతో పాటు సైకాలజిస్ట్ రాఘవి ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే రాఘవి, ఎలా ఉన్నావు? బాగున్నాను, చాలా బాగున్నాను. యాహ్! రాఘవి, అసలు ఈ పాడ్‌కాస్ట్ చేయడానికి గల కారణం రీసెంట్ ఇన్సిడెంట్ ఇందాక నేను చెప్పినట్టుగా. ఆ ఇన్సిడెంట్ గురించి వినగానే నాకు చాలా భయం వేసింది. పర్సనల్లీ ఒక అమ్మాయిగా. ఒక అమ్మాయిగా ఏంటి, ఒక మనిషిగా, ఒక హ్యూమన్‌గా నాకు చాలా భయమేసింది. ఒక మనిషిని చంపేయడం, చంపి ఆ మనిషిని చాప్ చేయడం, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టడం, దాన్ని లేక్‌లో కలపడం. ఏంటి ఈ ప్రాసెస్ అంతా? అసలు నీకేమనిపిచ్చింది? యాస్ ఎ సైకాలజిస్ట్ నువ్వు చెప్పు. సైకాలజిస్ట్ పక్కన పెడితే ఒక అమ్మాయిగా నాకు చాలా భయమేసింది. అంటే మనిషిలో క్రియేటివిటీ ఇట్లా గూడా వాడతారా? దీన్ని ఇంత క్రియేటివిటీ అనే అనాలేమో ఆ! అనిపిస్తుంది ఇంకా మేబీ. ఇంత వాడాలా? ఏంటసలు సమాజం ఎటెళ్తోంది? అసలు నెక్స్ట్ జనరేషన్ పనేంటి? ఇప్పుడు మేబీ ఫ్యామిలీస్‌లో ఎవరైనా గొడవ పడాలి అంటే
ఆలోచించి గొడవ పడాలేమో, ఏమైనా కన్వే అట్లీస్ట్ కన్వే ఎటువైపు చేయాలంటే నుండి ఏం వచ్చిద్దో అన్నట్టు. ఎదుటి మనిషి మైండ్లో ఏం తిరుగుతుందో మంచిగానే ఉంటారేమో. సో నేను విన్నంత వరకు అతను ఈ అమ్మాయి ఫ్యామిలీతో మూవీకి కూడా వెళ్ళాడట. అంటే మూవీకి వెళ్ళారు కాబట్టి గొడవ సెటిల్ డౌన్ అయింది అని అనుకుని పార్ట్నర్తో కూల్గా ఉండి ఒక ఇంట్లో ఉండే అంత నమ్మకం లేదనమాట. అంటే నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదనమాట. సో నిజంగా ఇది భయంకరమైన విషయమే. అంటే నాకు ఎలా పేరు పెట్టాలో అర్థం కావట్లా. బట్ డెఫినెట్లీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ కదా. యా డెఫినెట్లీ. అండ్ ఐ విష్ ఇట్లాంటిది మళ్ళీ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెడుతున్నా. అండ్ నాట్ ఓన్లీ దేవుడు, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ కాదు, ఇట్స్ ఆర్ లైఫ్స్ బేసికలీ. వీఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు చేసిన విక్టిమ్ అయినా చేసిన వాళ్ళకైనా ఎవరైనా బాధ్యులే. ఎవరి లైఫ్ సుఖంగా ఉంటుందా ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే? అలాంటప్పుడు ఎందుకు ఇది ఒక క్వశ్చన్ మార్క్ అంతే. సో మనం చూస్తే ఇలాంటి కేసెస్ ఒకటి దారుణమైన హత్య అని అనుకుంటే దానికైనా దారుణమైన హత్యలు చూస్తున్నాం. సో ఇది ఎలా ఉంటుందంటే రీసెర్చ్ చేసి ఎలా హత్య చేయాలి, ఎలా దాన్ని దాచిపెట్టాలి అనే కోణంలో రీసెర్చ్ చేసి మరి చేస్తున్నారు. ఆయన ప్రొఫెషన్ కూడా తను డిఆర్డిఓ ఎంప్లాయ్, ఆర్మీలో వర్క్ చేశారు. అంత చదువుకొని ఆర్మీలో ఎంత నేర్పిస్తారు, ఎంత ఎథికల్గా ఉంటారు వాళ్ళు. సో అలాంటిది ఇలాంటిది చేయడం అనేది వాళ్ళకి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి బేసిక్గా ఇందులో? నాకు ఇందులో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బట్ అవన్నీ బయటకు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు చదువుకి బిహేవియర్కి కనిపించే బిహేవియర్కి లోపలున్న జరుగుతున్న చేంజెస్కి సంబంధం లేదనిపిస్తుంది. సో మంచి నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. మంచిగా ఉన్న వాళ్ళు కంటే మంచి నటించే వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ సైట్లోనే ఇంత మంచిగా ఉన్నారా, ఇంత గొప్పగా ఉన్నారా, మరి మంచి డ్రెస్సింగ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, చాలా కన్విన్సింగ్గా ఉన్నారు, అస్సలు కోపం రావట్లేదే వీళ్ళకి, అండ్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అనే ఫీల్ తెప్పించే వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చి ఆ సమస్య ఇట్లాగేమన్నా బయటకు వస్తే తప్ప వాళ్ళ మైండ్లో ఇంత ఉందా అనే విషయం తెలియట్లా. సో తస్మాత్ జాగ్రత్త అంటారు చూసారా, చుట్టూ వైట్ కాలర్ వేసుకునే వాళ్ళందరూ వైట్గా ఉన్నట్టు కాదు అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలా సైకిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళకి ముందు నుండి మనం గమనించే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే వీళ్ళలో కొంచెం సైకిక్ ట్రైట్స్ ఉన్నాయి, మేబీ వీళ్ళు ఇంత ఎక్స్టెండ్కి వెళ్ళొచ్చు అనే అవకాశం ఉంటుందా, లేదంటే సడన్గా బయటపడతాయి ఇలాంటివన్నీ? అంటే అండి డిపెండ్స్ అది. కొంతమంది చేంజెస్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ కేసులో చూద్దాం, వాళ్ళ వైఫ్ కనుక ఆవిడ కొంచెం కాన్షియస్గా ఉండి అబ్జర్వ్ చేయగలిగితే ఆయన, ఎందుకంటే 13 years అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఆయన బిహేవియర్ ఫస్ట్ నుంచి ఎలా ఉంది, మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉంది, పిల్లలు పుట్టినప్పుడు ఎట్లా ఉంది, వచ్చాక అంటే వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యి పెరుగుతున్నప్పుడు ఎట్లా ఉంది అని ఒక చేంజ్ అయితే ఆవిడ కనిపించుండి ఉండొచ్చు. ఆ చేంజ్లో ఈయనలో ఎలాంటి బిహేవియర్ వస్తుంది, ఈవిడతో ఉండే విధానం కానీ, ఇంట్లో రిసీవ్ చేసుకునే విధానం కానీ చిన్న చిన్న విషయాల్లో కనిపెట్టచ్చండి. అండ్ అవి ఇలాంటివని మనం చెప్పలేం. బట్ పార్ట్నర్కి నాట్ ఓన్లీ ఇన్ మ్యారేజ్ లైఫ్, ఎందులో అయినా ఆ చిన్న చిన్న విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళలో వచ్చే చేంజ్ని బట్టి కొంతవరకు పెట్టచ్చు. కానీ పక్కవాడు కనుక మరీ పెద్ద యాక్టర్ అనుకోండి, మనం అది కూడా ఏం చేయలేము. బట్ డెఫినెట్లీ ఇది ఎలా అంటే సొసైటీకి ఒక వార్నింగ్, కాషన్ లాగానే. బీ కేర్ఫుల్ విత్ రిలేషన్షిప్స్. డబ్బులు ఫినాన్షియల్గా నువ్వు డౌన్ అయ్యి డబ్బులు లేకపోతే మేబీ నువ్వు ఏదో ఒకటి చేసి సంపాదించవచ్చు, లేకపోతే ఉన్న దాంట్లో బతకచ్చు. బట్ నువ్వు నమ్మి నీ పక్కన ఉండి జీవితం వీళ్ళదే, కష్టమో సుఖమో ఉన్నంతకాలం వీళ్ళదే అనుకున్న వాళ్ళు ఇలా చేస్తారేమో అన్న భయము అమ్మో ఏది ఎటైనా రావచ్చు. మేబీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మొగుడు పెళ్ళాలి, వైఫ్ అండ్ హస్బెండ్స్ కి, సో ఏమో రేపటి రోజున నేను ఇలా విక్టిమ్ అవుతానేమో అనే భయం ప్రతి ఒక్కళ్ళ వచ్చేలా ఉంది కేసు చూస్తుంటే. డెఫినెట్లీ భయం వస్తుంది. బట్ మనము వీ షుడ్ బి కేర్ఫుల్ అంతే. అండ్ వీ షుడ్ బి కేర్ఫుల్. అండ్ అండి మన రిలేషన్షిప్స్ కొంతవరకు మన చేతుల్లో ఉంటాయి. నేను 100% అని చెప్పను, నా అనుభవం ప్రకారం. నువ్వు ఎలా చేసుకుంటున్నావు, నీ అంత నువ్వేమన్నా దాన్ని స్పాయిల్ చేస్తున్నావా అన్నది కూడా మనం గమనించుకోవాలి.
సో మనము జెన్యూన్గా ఉండి మనం ఓపెన్గా ఉంటూ మనం బ్రాడ్గా ఉంటూ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూ ఇలా కొన్ని కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే కొంతవరకు మన రిలేషన్షిప్స్ నిలబెట్టుకునే ఛాన్సెస్ మనకు ఉంటాయి. అంటే మరీ ఇలా ఇంత స్టేజ్కి రాకపోవచ్చు వర్స్ట్ కేసులో అనేది నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్ చూసుకుంటే అతను గొడవ వచ్చింది. గొడవ పడ్డాము. తనకి దెబ్బ తగిలి తను చనిపోయింది. సో, ఇలా చేయాల్సొచ్చింది అనేది ఒక కోణం. మనకెందుకంటే ఈ స్టోరీలో ఏది యాక్చువల్‌గా జరిగింది? ఏది వీళ్ళు చెప్తున్నారు స్టోరీస్? ఇప్పుడు మీడియా హౌసెస్‌ని గూడా మనం నమ్మే పరిస్థితుల్లో లేము. అంటే ఒకటుంటే ఎగ్జాజరేట్ కూడా చేసి చెప్పొచ్చు. బట్ వాటెవర్ ఇట్ మే బి అతను చంపిన విధానం అయితే ఘోరమైన అది మనకర్థమవుతుంది. ఎలా చంపాడు? ఏంటనేది. సో, దీనిలో మూవీ ప్రభావం ఏమన్నా ఉండుంటుందా? అంటే సినిమాల్లో గూడా చాలా ఎగ్జాజరేట్ చేసి చూపిస్తూ ఉంటారు గదా! డెత్స్‌ని. లైక్ క్రైమ్‌ని. సో, దాన్ని చూసి ఏమన్నా ఉండుండొచ్చా? కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే కొన్ని మూవీస్‌లో కనుక ఇలా ఉంటే చాలామంది చేస్తూ ఉండేవాళ్ళు. మూవీస్ వల్లే బయట పిల్లలు గాని, సొసైటీ చెడిపోతోంది. ఇలాంటివి తీయొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ కేస్ చూసాక మూవీస్ వల్ల ఇతనేమైనా నేర్చుకున్నాడా అని క్వెషన్ మనమే వేస్తున్నాం. అవును. బట్ ఇదివరకు ఇలా ఒప్పుకునేవాళ్ళు కాదు. బయట జరుగుతుంది మేము తెలుసుకొని తీస్తున్నాము మూవీగా అని అనేవాళ్ళు. బట్ రెసిప్రోకల్ ఏది ఎట్లా అయినా అండి, ఇతను డెఫినెట్‌గా అయితే ఒక సెర్చ్ అయితే చేసుంటాడు. డెఫినెట్‌గా సెర్చ్ అయితే చేసుంటాడు. అంటే ఇక్కడ అతను ఈమె నా లైఫ్‌లో ఉండకూడదని ఫిక్స్ అయ్యాడు. అది ఉండొద్దు అన్నప్పుడు నువ్వు డివోర్స్ ఇచ్చేయొచ్చు. లేకపోతే వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడొచ్చు. సో, ఇదేమి చేయకుండా గొడవ అయింది. ఆవిడ అన్‌కాన్షియస్ అయింది. సో, అప్పటికి నీకు ఇంత క్రూయల్‌గా చంపాలన్న ఆలోచన నీకు లేనప్పుడు, అన్‌కాన్షియస్ అయినప్పుడు ఎలాగో ఇప్పుడు ఒప్పుకున్నావు. అప్పుడు నువ్వేం చేయొచ్చు? తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టొచ్చు. గొడవయిందండి, కొట్టుకున్నాము, పడిపోయింది అని జెప్పొచ్చు. యాక్సిడెంట్ అని అయింది. చెప్పొచ్చు. నీకు యాహ్! అట్‌లీస్ట్ చనిపోయిందని తెలిసినా, తెలీదండి పడిపోయింది అందుకనే హాస్పిటల్ తీసుకొచ్చాను అని చెప్పి ఒప్పుకొనుండొచ్చు. అలా చేయలే అతను. హ్మ్. సో, డెఫినిట్‌గా ఆమె అన్‌కాన్షియస్ అయ్యాక, చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే, ఇప్పుడు దీన్ని నేను ఎట్లాగా బయటికి రాకుండా చెయ్యాలి అని చెప్పి బాగా ఆలోచించాడనుకోవాలో, లేకపోతే ముందు నుంచి సెర్చ్ అంటే చేస్తున్నాడనుకోవాలో. అవన్నీ కూడా కత్తి తీసుకురావడం కానివ్వండి, మేకని కోసే కత్తి తీసుకురావడం, యాహ్! మొద్దు ఆ! తీసుకురావడం. సో, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్‌గానే ఉంటాయి గదా! అంటే అతను అంత పకడ్బందీగా చేశాడు అనంటే ఇప్పుడు పోలీసులు గూడా చెప్పడం ఏంటంటే, ఆధారాలు అంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అలా ఆ రేంజ్‌లో చేశాడంటే ఎంత ప్లానింగ్‌తో చేసుండాలి? ఆధారాలని గూడా దొరకకుండా చేశాడంటే. డెఫినెట్‌గా తనైతే అండి ఏదో గూగుల్ సెర్చ్ చేసుంటాడు. హ్మ్. డెఫినెట్‌గా ఒక ప్లాన్ చేసుంటాడు. కానీ ఎలా చచ్చిపోయాక ఏం చేద్దామని ప్లాన్ చేసుకొని ఉండుండొచ్చు. ఓకే. ఏం చేసి ఈవిడ అన్‌కాన్షియస్ అయిందో నాకు తెలీదు. హ్మ్. ఇంకా బయటకొచ్చినట్టు కూడా లేదు. యెస్. అసలు అంత దాకా ఇప్పుడు అన్‌కాన్షియస్ అయింది, చనిపోతే నువ్వు వదిలేయొచ్చు కదా! చనిపోయిందనో నువ్వు అప్పుడు కూడా ఒప్పుకోవచ్చు. ఇంత దాకా అంటే నాకు అర్థం కాని క్వెషన్ ఒక 13 ఏళ్ళు నీతో కాపురం చేసి, పిల్లల్ని కని, నీతో కష్టం, సుఖం ఎంతో కొంత పంచుకొని, వచ్చిన ఆమెని ఆ చెయ్యి పట్టుకొని నువ్వు 7 అడుగులు ఏసావు కదా! మినిమమ్ కన్సర్న్ ఉండదా నీకు? అర్రే! ఆమె ఫింగర్స్, ఆమె బాడీ, ఆమె థైస్, ఆమె చెస్ట్, ఫేస్ అయన్నీ ఎలా? హౌ? అండ్ ఎన్ని రోజులు ఆమెను చంపేసి ఇంట్లో ఉన్నాడు? ఐ మీన్ ఆ ఆహ్, స్మెల్ ఎలా అలా భరించాడు? చంపుతున్నప్పుడు మనం ఎప్పుడైనా అటు చికెన్ సెంటర్‌కో ఎక్కడైనా ఎళ్తే ఆ స్మెల్ మనం భరించలేము ఒక 5, 10 మినిట్స్‌కి. అలాంటిది అతను ఒక రోజు, 2 రోజులు ఆ ఇంట్లో ఉండి ఆ ప్రాసెస్ అంతా చేసి ఎలా అసలు అతనికండి తలుచుకుంటుంటేనే బేసిక్‌గా టాలరెన్స్ లెవెల్స్ లేవు. పేషెన్స్ లేవు. అండ్ తనకున్న సమస్యని ఎలా పాజిటివ్‌గా ఓవర్‌కమ్ చేయొచ్చన్న నాలెడ్జ్ లేదు. అతను ఏమైనా అయ్యుండొచ్చు. బిల్డర్ అయ్యుండొచ్చు. డీఆర్‌డీఓలో చాలా హై పొజిషన్ అయ్యుండొచ్చు. బట్ తనకి అంటే బేసిక్‌గా ఉండాల్సినవి ఏవి ఆయనకి లేకపోవటం వలన ఈయన ఆహ్, డిసైడ్ అయిపోయాడు ఇంక వద్దు ఆమెని. వద్దు అనుకున్నవాడు ఇంత చేయకుండా ఉండాల్సింది. అసలు అతనికి ఎలా హక్కొచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. బేసిక్‌గా కోపం, బాధ, భయం, ఇంకేం జరుగుంటదని అనుమానం. అర్రే! వాడి జీవితం కూడా నాశనం అయిపోయింది. ఎక్కడో కొంచెం జాలి. సో, నాకిన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఈ ఇష్యూ మీద. ఓకే. సో, బేసిక్‌గా ఒక సైకో అనే ఒక పేరు పెడతాం మనం. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? సో, వాట్ దే థింక్ బేసికల్లీ. వాళ్ళు థింక్ చేసేదానికి ఒక స్టార్టింగ్, ఒక ఎండింగ్ ఉండదు. హ్మ్.
దే కెన్ రిలేట్ ఎనీవేర్. ఇప్పుడు ఒక పాజిటివ్‌గా, ఫ్రెష్‌గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, తన లైఫ్‌లో బ్యాడ్ జరుగుతున్నా, తనని తాను మోటివేట్ చేసుకుంటూ నెక్స్ట్ డే ఐ విల్ గెట్ సంథింగ్ బెటర్ దాన్ దిస్ అని ఒక హోప్‌తో ఇక్కడి నుంచి ఇక్కడికి నా సమస్య ఇది. ఇది నా గోల్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇట్ కెన్ బి రిలేషన్, ఇట్ కెన్ బి ఫినాన్షియల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. లేకపోతే హెల్త్ ఇష్యూస్. సో, నాకు ఎందుకు ఇక్కడ చేరలేకపోతున్నా? నా వైఫ్‌తో మంచిగా ఉండాలి. లేకపోతే నేను ఒక రూ. 1,00,00,000 సంపాదించాలి. లేకపోతే నేను ఫిట్‌గా ఉండాలి. ఏదైనా సరే ఎందుకు చేయలేకపోతున్నా? ఇవి అబ్‌స్ట్రకిల్సా? సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఉండాలా? వదిలేయాలా? పట్టుకోవాలా? కావాలంటే ఏం చేయాలి? ఇన్ని క్వెషన్స్ చేసుకొని తనలో తాను ఒక మ్యాప్ వేసుకుంటాడు. నిజంగా పాజిటివ్‌గా సాధించాల్సిన వ్యక్తి అయితే. లేకపోతే నాకిది వద్దు. నా వల్ల కాదు. అనుకుని వాడు ఇట్లా వెళ్ళడు. ఇట్లా వెళ్ళి ఈ దరిదాపుల్లో వాడికి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగి ఇదే ప్రాక్టీస్‌లు ఇంకా జరుగుతూ ఉంటాయిగా. అవును. అవేం ఆగవు. ఇక్కడి నుంచి నువ్వు రావాలంటే ఒక టైం పీరియడ్ పడుతుంది. అవును. ఆ టైం పీరియడ్ నువ్వు పేషెన్స్‌గా ఉండలేవు. నువ్వు బేసిక్‌గా ఫ్లక్చుయేటెడ్‌గా నెగెటివ్‌గా ఉన్నప్పుడు, ఆ పేషెన్స్ లెవెల్ లేనప్పుడు ఇంకా నీకు సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్ నువ్వు హ్యాండిల్ చేయలేక, ఆ ఇంపాక్ట్ కూడా పడి నువ్వు ఇంకా వర్స్ట్ కండిషన్‌కెళ్ళి నువ్వు రకరకాలుగా అంటే ఇక్కడ నేను చాలా కేసెస్ చూసా. బట్ నేను అంచనా వేయలేను వాళ్ళ బ్రెయిన్‌లో అంటిల్ అండ్ అన్‌లెస్ వాళ్ళని చూసేంత వరకు. చంపాలనో, సావాలనో, లేకపోతే దొంగతనం చేయాలనో, లేకపోతే టోటల్‌గా లైఫ్‌నే త్యజించాలనో ఇలా రకరకాలుగా ఆలోచించి ఇక్కడికి వచ్చే మార్గం పోయి, డెస్టినేషన్ అనేది పోయి, వాళ్ళ గోల్ పోయి, నేను ఏమీ చేయలేను చేస్తే ఇదే. అండ్ ఫస్ట్ అండి వీళ్ళు విక్టిమ్ మోడ్‌లో ఉంటారు. హుహు. మీరు ఏ కేసైనా చూసుకోండి. నేను బలయ్యా. అక్యూజ్డే విక్టిమ్ అనుకుంటాడు. ఫస్ట్ వాడి ఫీలింగే అది. మా ఆవిడ నన్ను తిట్టింది, మా ఆవిడ నన్ను కొట్టింది, నేను బాగా చూసుకుంటున్నా, మా ఆవిడ నన్ను ఇట్లా అంది. లేకపోతే చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉంటాయి. యాక్చువల్లీ నార్సిస్టిక్ బిహేవియర్సే కదా ఇవన్నీ. డెఫినిట్‌గా ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సైకోస్ అందరికీ నార్సిస్టిక్ బిహేవియర్సే ఉంటాయి. ఉంటాయి. ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు. అసలు ఈ టర్మ్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. నార్సిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటి అని. సో, ఎక్కువగా మెన్స్‌లో చూస్తున్నాం. డామినెంట్ ఉంటారు. మేము ఆల్ఫా మెన్ అని అనుకుంటూ ఉంటారు. సో, వాటెవర్ వాళ్ళ చేతిలో నుండి ఫోన్ పడిపోయినా కూడా, సో, నువ్వు ఇలా చేసావు అందుకే ఫోన్ పడిపోయింది అనే రకం. అంటే వాళ్ళు బ్లేమింగ్ మోడ్‌లో ఉంటారు. డామినెంట్‌గా ఉంటారు. సో, సైకిక్ మెంటాలిటీస్ ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టుగా విక్టిమ్ మోడ్‌లోనే ఉంటారు. వాటెవర్ హ్యాపెన్స్. నేనొక విక్టిమ్‌ని. ఏం చేసినా ఎదుటి వాళ్ళు రెస్పాన్సిబుల్ అన్నట్టుగా. నేనే బలయ్యాను. నేను చాలా నన్ను మార్చారు వాళ్ళు. నన్ను ఇలా క్రూయల్‌గా చేశారు. నేను రెస్పాన్సిబుల్ కాదు. నేను ఎంత హర్ట్ అయ్యానో మీకు తెలుసా? నేను ఎంత బాధపడ్డానో అంటే తెలుసా? ఎదుటి వ్యక్తి నమ్మేలా ఉంటది కదా రాఘవి. బేసిక్‌గా డెఫినెట్‌గా. ఏంటంటే ఓకే. పాపం నిజంగా ఇతనే విక్టిమ్. వీడు అక్యూజ్డ్ కాదు. అరే! వేరే వాళ్ళే పాపం ఇతన్ని ఇలా చేశారు అనే రేంజ్‌లో ఉంటుంది. అంటే ఇందులో మళ్ళీ మనం చూసుకుంటే గనక నార్సిస్టిక్ బిహేవియర్స్‌లో మెన్ అండ్ విమెన్ కూడా ఉంటారా? ఓన్లీ మెన్‌లోనే చూస్తామా? మెన్‌లో ఎక్కువ కనిపిస్తుంది. బట్ విమెన్‌లో కూడా ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళ వల్ల మెన్స్ కూడా బాధపడ్డ సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, వర్స్ వైస్ రెండిట్లోనూ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. వాళ్ళు ఎలా గ్రోన్ అప్ అయ్యారు. హుహు. వాళ్ళకొచ్చే సిట్యుయేషన్స్‌ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు. వీటిలన్నిటి మీద బేస్ అయి ఉంటదండి. అంటే ఎలా అంటారంటే ఎవరి అరచెయ్యి ఆర్ ఎవరి థంబ్ ప్రింట్ ఈక్వల్ ఉండదు ఈ వరల్డ్‌లో ఎవరిది. యాహ్! అలాగే ఎవరి మైండ్ సెట్ కూడా యూనిక్. చాలామంది ఒరేయ్! నువ్వు నేను సేమ్‌గా ఆలోచిస్తున్నాము. నువ్వు నేను కొంచెం సేమ్ ఫ్రీక్వెన్సీలో బట్ నో వన్ విల్ బి దేర్ ఇన్ సేమ్ ఫ్రీక్వెన్సీ. నో వన్ ఎవ్వరు ఉండరు. మేబీ కొన్ని పాయింట్స్ కలవచ్చేమో తప్ప హుహు. నో వన్. చాలా మందికి లవ్ చేయటానికి రీజన్ కూడా ఇదవుతది. తనకి నాకు యూనిక్ థింగ్స్ ఉన్నాయి. తనకి సేమ్ బటర్ స్కాచ్ ఇష్టం. నాకు సేమ్ బటర్ స్కాచ్ ఇష్టం. అలా 4 కలిసాక మేము యూనిక్. మేము సేమ్ అని చెప్పి లవ్ చేస్తుంటాం. దట్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్ అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. బట్ దీస్ మా ఆర్ ఇష్టాలు కలిసాయి. సో, యాహ్! వి ఆర్ టుగెదర్. బట్ సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే అది కాదు. సేమ్ ఫ్రీక్వెన్సీలో ఎవరు ఉండరు. బట్ అండర్‌స్టాండింగ్ ద ఫ్రీక్వెన్సీ, అండర్‌స్టాండింగ్ దెమ్ అండ్ యాక్సెప్టింగ్ దెమ్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీరు ఏదైనా చూసుకోండి అండర్‌స్టాండింగ్, యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా జరుగుతుంది. అంతేగా. ఇతనైనా వాళ్ళ వైఫ్ గురించి అర్థం చేసుకొని సరేలే అని అర్థం చేసుకుంటూ లేకపోతే వాళ్ళకొక కౌన్సెలింగ్‌కి వెళ్ళి, ఆ కౌన్సెలింగ్ కూడా వర్కౌట్ అవ్వకపోతే డివోర్స్ తీసుకొని, ఇవన్నీ చేస్తుంటే వేరుగా ఉండేది సిట్యుయేషన్. ఈ రోజున మనం ఇంత డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సో, ఇలాంటి సైకిక్ కేసెస్ మేబీ మీ కెరియర్‌లో మీరెన్నో చూసుండొచ్చు. సో, యాహ్! మీరు చెప్పండి. మీరు చూసిన కేసెస్‌లో వింతగా అనిపిచ్చి, మీకే భయం అనిపించిన కేసెస్ ఉన్నాయా? సో, అండి ఇప్పుడు ఇతనంటే ఇక్కడి దాకా వచ్చాడు. ఇక్కడి దాకా వచ్చే వ్యక్తి మా దాకా రారు. మా దాకా వచ్చే వ్యక్తి ఇక్కడి దాకా వెళ్ళరు. ఓకే. బికాజ్ మా దాకా వచ్చేవాళ్ళు
నేను ఏదో స్ట్రగుల్ అవుతున్నా, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో నాకు ఒక హెల్ప్ కావాలి, నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి. నా మైండ్లో చాలా గడబడ జరుగుతుంది, నాకు అర్థం కావట్లా, దీన్ని సార్ట్ అవుట్ చేసేవాళ్ళు, నా బ్రెయిన్ని నాకు క్లియర్గా చూపించేవాళ్ళు కావాలి. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనుకున్న వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి వస్తారు. ఓకే. సో వాళ్ళు వర్స్ట్ కేస్లో పక్క వాడిని చంపేసే అంత స్టేజ్కి రారు. బికాస్ వాళ్ళు మారాలనుకుంటున్నారు, ఇంకా షిట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు వాళ్ళు. Yes, yes. సో దే హ్యాడ్ దట్ మినిమం థింకింగ్ అనమాట. సో ఈయన ఏం ట్రై చేశాడో నాకు అసలు లిటరలీ అర్థం కావట్లేదు. సో ఐ థింక్ వాట్ ఐ విష్ ఈస్ మేబీ అతన్ని కూర్చోబెట్టి ఒక కౌన్సిలర్ సమ్వన్ అతనికి ఏం జరిగింది, ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నాడు. మనము మిలిటరీలో ఉన్నామంటే నువ్వు ఎంతో కష్టపడి వెళ్ళి ఉంటావు, అన్నిటికీ వద్దు మనం ఇది ఇంపార్టెంట్, కంట్రీ ఒక ఇంపార్టెంట్, నా కంట్రిబ్యూషన్ ఏదో ఉంది అనుకుని అక్కడికి వెళ్ళి ఉంటావు. అంత వెళ్ళామంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండి ఉంటుంది, అక్కడ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి ఉంటావు. అంత చేసినప్పుడు యూ విల్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ వైబ్ ఉండి ఉంటుంది. అది లాస్ అయ్యేలాగా నీకు ఏం జరిగింది, ఎందుకు ఏ సిచ్యువేషన్స్ అలా పుష్ చేసాయి, నేను ఏ యాక్టింగ్ ఫోర్సెస్ అలా చేయగలిగాయి. మేబీ అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందేమో. యా. సో ఎందుకు అలా జరిగింది నీకు, అంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని లాగా ఎందుకు అయిపోయావు, నీకు ఇంకే ఆప్షన్స్ కనిపించలేదా, లేదా ట్రై చేసావా నువ్వు, నీకు ఇది ఒక్క ఆప్షన్ ఎందుకు కనిపించింది, అసలు నువ్వు తీసుకోలేని విషయం ఏంటి, ఆవిడేదో మెళ్ళో తాళి తీసి అదొక్కటే రీజనా, ఏంటి రీజను, ఏది ఒక 1 నైట్లో జరగదు. ఒక ట్రిగరింగ్ పాయింట్ వల్ల ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళిపోయి మైండ్ సెట్స్ అవి అలా ఉండదండి. ఇప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ జరుగుతాయి. కొన్ని ఇయర్స్ నుంచి ఒక చాప కింద నీరులాగా కనిపించకుండా స్లోగా ఒక దాని మీద ఒకటి ఒక వెయిట్ లాగా ఏర్పడి ఒక పాయింట్ వచ్చేసరికి, అంటే ఇది డిపెండ్స్ అపాన్ ద టాలరెన్స్ లెవెల్స్. కొందరికి ఒక్క గొడవకి ఫ్రీక్ అవుట్ అయిపోవచ్చు, ఇంకొంతమంది మేబీ కొంతకాలం డ్రాగ్ చేయొచ్చు. సో ఇతను 13 years ఉన్నాడు అంటే ఆయనకి ఏం జరిగింది, నా క్యూరియాసిటీ, తనకి ఏం జరిగి అలా అయ్యాడు, అసలు తన బాధ ఏంటి, తను ఒప్పుకోలేని వాడు, ఇంత దాయాలనుకున్న వాడైతే ఇంత చేసిన వాడు, కుక్కర్లో పెట్టాను మనిషిని కుక్కర్లో పెట్టి చేశాడంటే అసలు క్రియేటివిటీ ఏంటో, ఆలోచన ఏంటో, ఏంటి నాకు అర్థం కాదు. నీతో కాపురం చేసిన వ్యక్తిని నువ్వు ఒక 5 kgs 6 kgs కుక్కర్లో పెట్టావంటే అసలు నువ్వు ఏంటి, నీకేం జరిగింది అనే ఆలోచన వస్తుంది. అంటే నీకు ఎందుకు అంత ఫ్రీకౌట్ అయిపోయావు, ఎందుకు ఆ రీజన్ ఏమై ఉంది అనేది తెలుసుకోవాలని క్యూరియాసిటీ నాకుంది బేసికల్ టు రీడ్ హిస్ మైండ్. సో అంటే తను అంత స్ట్రగుల్ అయ్యాడా, అసలు అది జరుగుతున్నప్పుడు నువ్వేం చేసావు, నీ ఫీలింగ్ ఏంటి, మేబీ తను ఏమన్నా తెలియకుండానే ఒక జాబ్ చేస్తున్నా తెలియకుండానే ఏమన్నా ఒక ట్రామాలో ఉన్నాడా, ఒక డిప్రెషన్లో ఉన్నాడా, తను ఎంత విక్టిమ్గా అనుకుంటే ఆ విక్టిమ్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు అందుకు ఇచ్చేసాడా, అంత దాయాలనుకున్న వాడే ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడు, ఆ సాక్ష్యాలు లేవు కదా టిల్డే. అలాంటప్పుడు నువ్వు ఎలా ఒప్పుకున్నావు, ఇప్పుడు నువ్వు కరాఖండిగా చెప్పచ్చు, లేదు నేను చేయలేదు నాకు తెలియదు అని నువ్వు ఇంకా చెప్పచ్చు స్ట్రాంగ్గా. పోలీస్ వాళ్ళు నువ్వు గట్టిగా అడిగేసరి నువ్వు ఎలా చెప్పావు, ఏం చేద్దాం అనుకున్నావు, ఏం జరిగింది, ఏం దాద్దాం అనుకున్నావు, నువ్వు ఎందుకు చెప్పావు, అది చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, అందులో సగం కరెక్ట్ ఉందా, ఫుల్ కరెక్ట్ ఉందా, ఏం చేయాలి. ఇది భయపడి చేశాడా, కావాలని చేశాడా? అతనికండి భయము ఉంది, భయం డెఫినెట్గా ఉంది, భయం ఎలాగైనా బయటపడదని తనకు తెలిసినా బట్ చేసేటప్పుడు మాత్రం ఒక తెగింపు వచ్చేసింది అతనికి, ఇంకా చాలు నా లైఫ్కి, నీకు చాలు. ఇక మన పాయింట్ ఏంటి, అందరూ ఏం చెప్తున్నారు, నీకు చాలు అనుకున్న వదిలేయి, నిన్ను ఎవడు పట్టుకోమాడు, ప్రపంచం కూలిపోయిందా, నువ్వు డివోర్స్ ఇస్తేనో లేకపోతే దూరంగా ఉంటాను, లేదు కదా. సో చాలామంది తప్పు చేస్తున్నారండి. ఇంకా అసలు మా వల్ల కాదు అనుకున్న పిల్లల కోసము, సొసైటీ కోసము ఇంకా కలిసి ఉండి ఎక్కడో వాళ్ళని పేషెన్స్ చచ్చిపోయేదాకా ఉండి అలాగే ఉంటున్నారు. పోనీ దాన్ని సార్ట్ అవుట్ చేసుకుందామంటే అది చేసుకోవట్లేదు. రెండిట్లో ఏదైనా జరగాలి. నువ్వు అలా ఏదో ఉంటుంది కదా సామెత, రూమ్లో పెట్టి పిల్లిని కొట్టిన పులి అవుతుంది అంటే నువ్వు ఎంతకాలం భరిస్తావు, అసలు భరించగలిగే విషయమా కాదా, లేకపోతే చిన్న విషయాన్ని నువ్వు ఎలాబరేట్ చేసి చూస్తున్నావా. ఇప్పుడు చిన్నదాన్ని నువ్వు 24/7 పట్టుకుంటే నీకు బరువే అవుతుంది కదా. అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు, మేబీ నువ్వు వేరే కోణంలో చూడొచ్చేమో, మేబీ నీ వల్ల అవ్వట్లేదేమో, అంటే ఇన్ని కోణాల్లో ఆలోచించట్లేదండి. ఎవరి లైఫ్ అయినా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, వాళ్ళ లైఫ్ని ఎలా చేసుకోవాలి అన్నది వాళ్ళ ఓన్గా ఫీల్ అవ్వాలి. అది తీసుకోకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం చాలా చాలా రాంగ్. సో ఐ వాంట్, మేబీ హీ వెంట్ త్రూ సమ్ ట్రామా, ఒక డిప్రెషన్కి వెళ్ళి ఉండొచ్చు.
ఇప్పుడు అతను బతికుండి తనకి తానే ఇంకంతకంటే పెద్ద శిక్ష చేసుకున్నాడు. నిజంగానే కదా! సో, డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళే ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారా? అందరూ ఇలా వెళ్ళరండి. ఓకే. అందరూ ఇలా వెళ్ళాలని రూల్ లేదు. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, ప్రతి మనిషి యూనిక్. మనం చెప్పలేము. సో, ఎందుకంటే ఈ మధ్య కేసెస్ చూస్తుంటే లేదా చచ్చిపోతున్నారు లేదా చంపేస్తున్నారు. అంటే డిప్రెషన్ వచ్చిందని, స్ట్రెస్ వచ్చిందని సో, ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుండి, స్కూల్ పిల్లల దగ్గర నుండి, కాలేజ్ పిల్లల దగ్గర నుండి, పెద్దవాళ్ళ వరకు కూడా సో, ఆ డిప్రెషన్ అనే పేరుతోటి లేదా చంపేస్తున్నారు లేదా చచ్చిపోతున్నారు. రీసెంట్‌గానే మొన్ననే ఒక కేస్ చూసాం కేరళలో. ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌ని పాయిజన్ ఇచ్చి చంపేసింది. సో, వీడియో రికార్డ్ చేసి దానికి. సో, అది చూసినప్పుడు అనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ పీపుల్ ఆర్ హావింగ్ అని అన్నట్టు. ఈజ్ దిస్ కాల్డ్ లవ్ అనే క్వశ్చన్ నాకు సో, అడగాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఐ డు వాంట్ టు ఆస్క్ వాట్ ఈస్ లవ్? లవ్‌కి చాలా డిఫికల్ట్ అయిపోయిందండి డెఫినిషన్ చెప్పాలంటే. ఇదివరకు లవ్ అనగానే అండర్‌స్టాండింగ్, హ్మ్. కాంప్రమైజ్, కొంచెం కాంప్రమైజ్, రెస్పాన్సిబిలిటీ, ఎదుటి మనిషి మైనసెస్ తెలిసిన వాళ్ళతో కలిసి బతకాలి అనుకుంటాం. ఇలా యాక్సెప్టెన్స్. యాహ్! యాక్సెప్టెన్స్ ఇలా కొన్ని పదాలు చెప్తే లవ్‌కి డెఫినిషన్ సరిపోయేది. బట్ ఇప్పుడు లవ్ హాస్ బికమ్ లైక్ సో కాంప్లికేటెడ్. దాని డెఫినిషన్ ఎలా చెప్పాలి అంటే ఒక బుక్ రాయాలేమో వాట్ ఈస్ లవ్ అని అంటాకి. నేను మాత్రం ఒక డెఫినిషన్ చెప్పగలనండి. ఇన్ మై ఓన్ వ్యూ. పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా ఏమైనా చేయి. దట్ ఈస్ కాల్డ్ లవ్. ఇట్ కెన్ బి లవ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆన్ ద అదర్ అదర్ పర్సన్. పర్సన్ అని సింపుల్‌గా చెప్పాలని మాత్రం అనుకుంటున్నా. హుహు. అదున్నప్పుడు నువ్వు ఎదుటి మనిషితో నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగోకపోయినా వాడిని హర్ట్ చేయాలనుకో. కావాలంటే దూరంగా పెడతాం. అంతే. సో, మర్డర్‌లు జరగవు. ఇలాంటి దారుణాలు జరగవు. నా కంఫర్ట్ కోసం పక్కన వాడిని అనుకో. మహా అయితే ఆ అమ్మాయి నాకు నువ్వు ఇష్టం లేదు. నీకంటే ద బెస్ట్ ఆప్షన్ నాకొచ్చిందని చెప్తే వాడు మహా అయితే ఆల్రెడీ ఒకటుంది కదా సొసైటీలో. ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళకి మనసు లేదు ఇలా వస్తుంది కదా! అందులో ఈ అమ్మాయి కూడా ఒక వన్ ఆఫ్ ది చాప్టర్ పేజ్ అయిపోయేది. ఆ కోవలో. మోసం చేసిన వాళ్ళు చేసిందా అన్నట్టు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే షీ హాస్ చేంజ్డ్ దట్ వన్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు వదిలించుకుంటం కోసం చంపేదాకా వెళ్తున్నారు అనే పేజ్ ఒక కొత్త చాప్టర్‌ని అమ్మాయి ఓపెన్ చేసింది. నిజంగా. దట్ ఈస్ వాట్ హర్టింగ్ మీ. సో, బాగా పాతుకుపోయిన ఆటిల్ని మనం ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మార్చలేం. బట్ ఇంకా దారుణమైనయి సో, ఎగ్జాంపుల్‌గా తయారయింది. ఆ! అంతే. అలా చేయకూడదు కదా! అని అంటాను నేను. సో, అది అవివేకం అనుకోవాలో ఐ థింక్ అంటే ఒక మనిషి ప్రాణాల్ని తీసేయాలి అనే పాయింట్ ఎందుకొస్తుంది రాఘవి? నాకు అర్థం కావట్లేదండి. సీ బీయింగ్ నాట్ ఓన్లీ లైక్ ఎ మైండ్ రీడర్ ఆర్ కౌన్సిలర్ ఆర్ యాహ్! సైకాలజిస్ట్, ఐయామ్ ఆల్సో అన్ స్పిరిచ్యువల్ పర్సన్. సో, యెస్. నాకు అనిపిస్తా ఉంటది. వీడు మర్డర్ చేశాడు, కట్ చేశాడు, కుక్కర్‌లో పెట్టాడు. అతనికి వాళ్ళ వైఫ్ ఒక సోల్ ఎంత బాధపడుతూ పక్క నుంచి చూస్తుందో, లేకపోతే కోపంగానో, ఒక ఫీల్‌తో అతన్ని గమనిస్తుందని అనుకోలేదా? ఐ బిలీవ్ దేర్ ఈస్ సమ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఫీలింగ్ నాకుంది. ఓకే. సో, ఒక మనిషి చనిపోయేటప్పుడు ఎలాంటి ఫీల్‌తో చనిపోతారో దట్ విల్ బి క్యారీయింగ్ ఔట్ ఇన్ దేర్ సోల్ అనేది నమ్ముతాను నేను. అలాంటప్పుడు చంపేస్తే ఫిజికల్‌గా ఆ మనిషిని తీసేస్తే నా ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అయిపోయిందని ఎలా అనుకుంటారు? ఇట్ కమ్స్ టు సూసైడ్ కూడా అంతే. ఇప్పుడు నాకు ఇన్ని సమస్యలున్నాయి. నేను చచ్చిపోవాలనుకుంటున్నా. నేను చచ్చిపోతే అన్నీ సార్ట్ ఔట్ అవుతాయి. ఎలా అవుతది? యూ ఆర్ నథింగ్. తర్వాత అన్నీ జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎదుటి మనిషితో నాకు ప్రాబ్లమ్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు దూరంగా ఉండి నీ కంఫర్ట్ నువ్వు చూసుకోవాలి. వాళ్ళ కంఫర్ట్‌కి వాళ్ళని వదిలేయాలి. అలా కాకుండా నువ్వు ఎదుటి మనిషిని చంపేస్తే అది ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ ఎందుకవుతది? అసలు నాకు ఇది వాళ్ళ పిచ్చితనం అనుకోవాలో, లేకపోతే తెలివి తక్కువతనం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సో ట్రూ. యాహ్! ఇట్లా అనిపిస్తది కదా! ఇప్పుడు నువ్వు ఒక మనిషికి చివరికి ఏదో ఒక పాయింట్‌కి ఇచ్చి ఏదో నా దగ్గరికొచ్చేవాళ్ళు చెప్తారు. నాకు ఏదో ఒకటి చేసి విషం ఇచ్చి చంపేయాలంత కోపమొస్తుందండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గరకొచ్చి చెప్తారు. వచ్చేవాళ్ళు ఒక పీక్ పాయింట్‌కొచ్చేసరికి ఓకే. చంపేంత కోపమొస్తుందండి. ఇలాంటప్పుడు ఎలా కాపురం చేయాలి? తనని ఎలా యాక్సెప్ట్ చేయాలి నేను? ఇట్లా అంటూ ఉంటారు. ఓకే. సో, నేను ఒక్క మాటతోనో, ఒక సెషన్‌లోనో ఐ కాంట్ చేంజ్ దేర్ మైండ్. హుహు. అట్‌లీస్ట్ నువ్వు పీస్‌ఫుల్‌గా ఉండాలని నీకు ఆ థాట్స్ ఉండకూడదు. పక్కన వాడి సంగతి పక్కకు పెట్టు. మీ వైఫ్‌నో లేకపోతే నువ్వు హ్యాపీగా లేనప్పుడు ట్రూత్ అండి. మనం హ్యాపీగా లేనప్పుడు పక్కన వాళ్ళని హ్యాపీగా అట్టిపెట్టలేం. నీతో నువ్వు ఫ్రాంక్‌గా లేనప్పుడు పక్క వాళ్ళతో ఫ్రాంక్‌గా ఉండలేవు.
నీకొక ఫిలాసఫీ, నీకొక టర్మ్స్ అండ్ కండిషన్స్ లేనప్పుడు పక్కవాడితో ఉండలేవు. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నీతో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ ఎగ్జాక్ట్‌లీ. కేరళ అమ్మాయి విషయం చూసుకున్నా నాకేం కావాలి అన్న విషయం ఆమెకు క్లారిటీ తెలుసుంటే అసలు వీళ్ళు లవ్ చేసేది కాదేమో. కనీసం పోనీ లేట్గా తెలిసింది అనుకుందాము. తర్వాత సరే నాకు కావాల్సింది వీడు కాదనమాట, వీడు, సో వీడికి చెప్దాము అంటే ఒక క్లారిటీ లేదండి ఇప్పుడు. అసలు పిల్లల్లో కానీ ఒక 35 ఇయర్స్ వచ్చిన క్లారిటీ లేదు నాకేం కావాలి అని. ఇప్పుడు చంపిన వాడు వాళ్ళ వైఫ్ని కుక్కర్లో పెట్టి చంపిన కుక్కర్ ఏంటో అసలు నాకు అర్థం కావట్లా. కుక్కర్ని చూస్తే భయపడే సిచ్యువేషన్ ఇప్పుడు. సీరియస్లీ ఇప్పుడు పెద్ద ఒక 10 kgs కుక్కర్ని చూస్తే అదే గుర్తొస్తుంది జనాలందరికీ. ఇప్పుడు మానేస్తారేమో వాడటం అనే సో ఫీలింగ్. స్కేరీ, లిటరల్లీ. స్కేరీ. మూవీస్లో ఎప్పుడైనా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో చూస్తున్నప్పుడు వణుకు పుట్టేది. సో రకరకాల స్టోరీస్ ఉన్నాయి, బట్ అవి స్టోరీస్ వరకే అనుకునే వాళ్ళం. బట్ దే ఆర్ మోర్ దాన్ అండ్ దిస్ ఈజ్ మోర్ దాన్ దట్ అని అనిపిస్తుంది ఇప్పుడు. ఇది చూస్తుంటే సెట్ చేసింది ఎగ్జాంపుల్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా కూడా క్రైమ్స్ చేయొచ్చు అన్నట్టు. సీరియల్ కిల్లింగ్ చేస్తూ Yes, ఉంటారు yes. వాళ్ళు కూడా ఒక ట్రామాలో ఉంటారు. కాకపోతే మనం ఎలా చూస్తామంటే బీయింగ్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్, పిల్లలు వెళ్తున్నారా, చదువుతున్నారా, వస్తున్నారా, ఏమైనా గొడవలు అయినాయా, వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టామా, మార్క్స్ బాగా వస్తున్నాయా, యాక్టివ్గా ఉన్నారు, ఇంతే చూస్తాం. వాళ్ళు ఒక పని ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా రియాక్ట్ అవుతున్నారు, దాన్ని ఎట్లాగా వాళ్ళు తీసుకుంటున్నారు, దాని ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా పడింది అని ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు. సో అబ్జర్వ్ చేసే టైం కూడా లేకుండా ఉంది అరే, రాఘవి. బేసిక్ పిల్లల్ని కనే టైం Yeah. ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసే టైం పెట్టుకోవాలి. పిల్లల్ని అబ్జర్వ్ చేసే టైం లేనప్పుడు పిల్లల్ని కనొద్దు. నేను చాలా బోల్డ్గా చెప్తాను ఈ విషయం. సో హూస్ ద రెస్పాన్సిబుల్ బిట్వీన్ పేరెంట్స్ లో మదరా ఫాదరా రెస్పాన్సిబుల్? See, ఒక్కళ్ళ వల్ల పిల్లలు పుట్టరు కదా డెఫినెట్లీ. యా. అది ఇంకా లేదు కదా, సైన్స్ ఇంకా రాలేదు కదా, గాడ్ Yes, గ్రేస్. సో వచ్చిన ఆశ్చర్యపోవటానికి లేదు. బట్ స్టిల్ ఇద్దరు ఉండాలి. నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళు, ఐయుఐకి వెళ్ళు, లేకపోతే నువ్వు నార్మల్గా అవ్వు, బట్ వాట్ ఎవర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి. అలాంటప్పుడు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సంపాదించడానికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, కష్టానికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ అంటే ఇద్దరు ఉంటేనే ఫ్యామిలీ అవుతుంది. అలాంటప్పుడు ఇద్దరు ఉంటేనే కదా పిల్లల్ని కూడా చూసుకోగలిగేది. లేకపోతే ఎలా, హౌ? సో చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే వాళ్ళ మైండ్ సెట్, మార్క్స్ రావట్లేదని సూసైడ్ చేసుకోవడము, లేదంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి అంత ప్రెషర్ ఎందుకు ఉంటుంది? ఒక కాలేజ్ స్టూడెంట్ రీసెంట్గానే మనం చూసాం, నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ పేర్లు చెప్పడం ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ, బట్ ఎస్ జరిగింది కదా. అలాంటివి మనం రిపీటెడ్గా చూస్తూ ఉన్నాం. ఆ సంవత్సరాన్ని తీసుకుంటే కొన్ని నెంబర్లు ఉంటాయి మనకి, ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు అని. సో ఆ నెంబర్స్ ఎందుకు ఉంటున్నాయి? చదువుకోవాలన్నా ప్రెషర్, లేదంటే అసలు చదువుకోవడం ఇష్టం లేక ప్రెషరా? అసలు పేరెంట్స్ పెడుతున్నారా ప్రెషర్, లేదా టీచర్స్ పెడుతున్నారా? సొసైటియల్ ప్రెషర్? అసలు ఏంటి ఆ ప్రెషర్ చిన్న పిల్లలకి? ఆహా, ఎలా అంటే అండి, మా పిల్లలు నాకంటే బెటర్గా ఉండాలి, నాకంటే ఎక్కువ సంపాదించాలి, నాకంటే ఎక్కువ పేరు రావాలి. సో పలానా కాలేజ్లో 1 1 1 2 2 2 అవి రోజుకో 30 సార్లు మనం టీవీ చూస్తుంటే, సీరియల్ ముందు సీరియల్ తర్వాత, లేకపోతే మూవీ ముందు మూవీ తర్వాత, ఇన్ని నుంచి మాట్లాడుతూ ఉంటే పొలం అమ్మైనా పిల్లల్ని చదివించుకోవాలి, మనకంటే బెటర్గా ఉండాలి అని చెప్పి కోరిక పేరెంట్స్కి పుడుతుంది. అది సహజం. మనకంటే బెటర్గానే ఉండాలనుకుంటాం తప్ప మళ్ళీ వాళ్ళు 1 2 నుంచో రావాలని అనుకోరు పేరెంట్స్. అవును. సో అదొక రీజన్తో పెడతారు. బట్ లోపల జరిగేది ఏంటి, వాళ్ళు 10th వరకు ప్యాంపర్డ్గా ఉండి అమ్మ పెట్టింది తింటూ స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తూ, మహా అయితే స్టడీ అవర్స్ ఉంటాయి, అలా ఉండి సడన్గా తీసుకెళ్ళి ఒక హై సిలబస్ని బ్రెయిన్లో పెట్టి ఇప్పటి నుంచి 10th నీకు ఇంపార్టెంట్ అంటారు, అవును. తర్వాత ఇంటర్ ఇంపార్టెంట్ అంటారు. ఇంటర్ అయిపోతే ఇంకా ఈజీ, నీకు లైఫ్ ఇంజనీరింగ్ ఆడుతూ పాడుతూ అంటారు. ఇంజనీరింగ్కి వచ్చాక ఇంజనీరింగ్ చదవకపోతే లైఫ్ వేస్ట్ అంటారు. సో ఎక్కడ ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడండి ఆ స్టూడెంట్. 10th ఒకటే అన్నారు కదా, ఇక్కడ కూడా అంటున్నారు ఏంటి అనుకుంటారు. హాస్టల్లో పడేస్తాం. ఆ హాస్టల్లో ఒక హైజీన్ ఉండదు, ఒక ఫుడ్ క్వాలిటీ ఉండదు, ఒక వెంటిలేషన్ ఉండదు, ఒక గాలి, నీరు, తిండి, నిద్ర, బేసిక్ నీడ్స్ ఇవి. ఈ సరిగ్గా ఉంటే మనిషి సగం ఫ్రెష్గా ఉంటాడు. అవన్నీ లేకుండా 24 గంటలు చదువు 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 అంటూ ఉండి, ఒక పక్కన పేరెంట్స్ సిక్నెస్, హోమ్ సిక్ వచ్చి, ఒక పక్కన వారం వారం నీకు ఎగ్జామ్స్ పెట్టి, ఆ ఎగ్జామ్స్లో కనుక నీకు ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే నేను వెనకాల క్లాసెస్లో వేస్తామని చెప్పి ఎగ్జాక్ట్లీ బ్యాచెస్ వైజ్ డివైడ్ చేస్తారు. చేసి, ఇన్ని మార్కులు వస్తాయి ఈ బ్యాచ్, ఇన్ని మార్కులు వస్తాయి ఈ బ్యాచ్. సో వీడు బాగా చదివేవాడు అందుకే ఈ క్లాస్లో ఉన్నాడు, వాడు చదివేవాడు కాదు, సో వాడు ఉన్న 2 years నేను చదివేవాడిని కాదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనే ఆ స్ట్రెస్ పడుతూ ఉండి, ఒరే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీకు మంచి మార్క్స్ రావాలని ప్రెషర్ ఉంటూ, ఇంట్లో హోమ్ సిక్ ఉంటూ, ఒక పక్కన ఫుడ్ లేక, కరెక్ట్గా నిద్ర లేక,
ఇవేమీ లేకుండా వాడు ఎన్నిటిని హ్యాండిల్ చేయాలి. సో డెఫినెట్లీ అంత మంది పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది అదంతా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. అలా అని చెప్పి హ్యాండిల్ చేయట్లేదు అని చెప్పి అయినా ముందే పెడతారు పిల్లలకి. ఇప్పుడు 9th, 10th కూడా పెడతారేమో. అట్లా అయిపోయింది. హ్యాండిల్ చేయండి అన్నట్టు. చెయ్యండి అని చెప్పి. సో అంత హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఇప్పుడు కాదండి, ఇప్పుడు బయటకు వచ్చింది. నేను ఇందులో నా పర్సనల్ ఒపీనియన్, కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరానికి ప్రతి క్యాంపస్లో ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి నేనైతే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ ప్రతి క్యాంపస్లో ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి ఇవి. కొన్ని క్యాంపసెస్లో డెఫినెట్లీ జరుగుతాయి. జరగదు అంటాకి లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అయ్యి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్గా వెళ్ళి చూడటం ఇవన్నీ గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండటం వల్ల తెలుస్తుంది. కానీ బట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ మెనీ ఏజెస్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ మనం కూడా చూసాం, మనం విట్నెస్ చేస్తున్నాం. నిజంగా మనం చదివిన చదువు మనం ఇప్పుడు బతికే బతుక్కి అర్థం ఉందా? అంటే నిజంగా ఉపయోగపడుతుందా? ఆ మార్కులు అంటున్నా పర్టికులర్లీ చదువు కన్నా ఎక్కువ మనం ఏదైతే అనుకుంటామో 1, 1, 1, 2, 2, 2 అని, నిజంగా ఆ మార్కులు మనకు ఉపయోగపడుతుందా ఇప్పుడు మనం లివింగ్ ఈ లైఫ్ బతకడానికి? ఎందుకంటే క్రైమ్ చేసిన వాళ్ళు కూడా మోస్ట్లీ బాగా చదువుకున్న వాళ్ళు ఏదో సైంటిస్టులు అవుతారు. సైంటిస్టులు ఉన్న వాళ్ళు ఇలాంటి క్రైమ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. లేదంటే బాగా చదువుకున్న వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ చదువు వీళ్ళ బతికే బతుక్కి నిజంగా ఉపయోగపడుతుందా? దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు గో ఇన్ టు బేసిక్స్. నీ జీవితానికి ఏం కావాలి? ఎథిక్స్ కావాలా? చదువు కావాలా? మార్కులు మాత్రమే కావాలా? ఓన్లీ డబ్బులు మాత్రమే కావాలా? బేసికల్లీ అంటే హ్యుమానిటీ ఆల్మోస్ట్ డెడ్. ఎక్కడైనా అక్కడక్కడ ఉండొచ్చు. అండ్ మన చదువు ఉపయోగపడుతుందా అంటే ఇది చాలా పెద్ద టాపిక్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ చేంజ్ చేయాలి. టెక్స్ట్ బుక్స్ అన్నీ అంటే నేను చదివిని స్టిల్ ఇప్పటికీ అవే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద యూస్? బయట ప్రపంచం సంవత్సరం మారుతుంది. మనుషుల్లో ఇంకొక ఫినాన్షియల్ అంటే ఇప్పుడు పెద్దయ్యాక కావాల్సింది డబ్బుల కోసమే చదువుతున్నారు. చదివించి ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదండి. ఇప్పుడు ఆడపిల్లలను చదివించి అరే మేము ఇంత చదివించామండి మీరు జాబ్ చేయించరా పెళ్ళయ్యాక అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు చదువు ఎందుకు? అంటే ఎలా నమ్మేవాళ్ళు అంటే చదువుకుంటే వివేకం వస్తుంది, బ్రాడ్గా ఉంటారు, అర్థం చేసుకోగలరు సొసైటీని, వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు, బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు నిలబడగలరు. ఇవేమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా స్కూల్స్లో? 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఎలా దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇదే కదా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. దానికి సంబంధించి ఏమన్నా మనకి సిలబస్ ఉందా అండి? లేదు కదా. ఇంకేం ఉపయోగపడుతుంది? సో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా అది ఫర్దర్గా ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో కూడా తెలీదు. లిటరలీ ఇందాక నువ్వు చెప్పినట్టు ఫినాన్సెస్ దాని గురించి అసలు ఎక్కడైనా ఉంటుందా? అసలు ఫిజికల్ ఫిట్నెస్ ఉండట్లేదు జనాలకి. అంటే చిన్న పిల్లలకి గేమ్స్ కానీ వాటి మీద ఫోకస్ లేకుండా పోయింది. ఒక ప్లే గ్రౌండ్ ఉండదు తెలుసా? లిటరలీ ఒక స్కూల్లో ఇంతకు ముందు ఉండేది, ఒక ప్లే గ్రౌండ్ ఉండేది ఒక స్కూల్కి. పర్టికులర్గా ఒక పీరియడ్ ఉండేది ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు లేదు. ఆడుకుంటాకి ఉన్న ఒక్క పీరియడ్ అని కూడా ఇప్పుడు వాళ్ళు వేరే సబ్జెక్ట్కి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎక్స్ట్రా క్లాస్ అని తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఇప్పుడు పెద్దయ్యాక అవసరం కాబట్టి జిమ్స్ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి అవగాహన లేకుండా ఒక 20+ వచ్చాక 25+ వచ్చాక నువ్వు ఒబేస్ అయ్యావు, నువ్వు ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ నీకు అని అంటారు. హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. ఇప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు వాళ్ళు అన్నం పప్పు పెట్టేసి సరిపెట్టేసేసి క్యాంటీన్లో అన్నంలో కూడా ఏమంటారు సున్నం కలిపేసేసి ఇలా ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ సో మెనీ. నేను కొత్తగా చెప్పాను, అందరికీ తెలిసే విషయం. పెట్టేసేసి వాళ్ళు ఇంకొంచెం పెద్ద అయ్యాక ఈ ఆడపిల్లలకో మగపిల్లలకో రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చాక ఆ ఏజ్కి అర్థం కాకపోయినా చిన్న పిల్లలకి తర్వాత వచ్చి ఇప్పుడు ఫుడ్ ఇంపార్టెంట్, యూ షుడ్ టేక్ కార్బ్స్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ప్రాపర్ ఫ్యాట్స్ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఈ తర్వాత చెప్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఏం జరుగుతుంది? పిల్లలేమో తీసుకెళ్ళి వాళ్ళ హాస్టల్స్లో పెట్టి పిచ్చి ఫుడ్ అంతా తిని వాళ్ళకి PCODs వచ్చి పీరియడ్స్ సరిగ్గా రాక హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చి అదే ఏజ్కి లైక్ అన్వాంటెడ్ హెయిర్ వచ్చి సరేలే ఇంకా టైం ఉంది కదా అని లైట్ తీసుకుని తర్వాత కెరీర్ అని పరిగెత్తి హెల్త్ లేకపోతే డబ్బులు ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఎలా ఉందంటే డబ్బులు సంపాదించేది వచ్చే హెల్త్ ఇష్యూస్కి పెట్టుకోవాలి కాబట్టి.
ఇదివరకు పిల్లలకి పెట్టాలి, ఒక ఇల్లు కొనుక్కో, ఇప్పట్లా కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాకి, నేను చనిపోయాక ఎవరు నా వల్ల అప్పులు చేయకుండా ఉండాలని, నేను నా కోసం నా చావుకి నేను సంపాదించుకోవాలి. దేర్ ఆర్ పీపుల్ అలా ఆలోచించేవాళ్ళు. నా చావుకి ఎవరు ఇబ్బంది పడకూడదు, సో ఇప్పటి నుంచి నేను దానికోసం సంపాదించుకోవాలి అని ఆలోచించేవాళ్ళు. చావు కోసం బతకటమా బతుకంటే అనే క్వశ్చన్ నాకు అనిపిస్తూ ఉంటుంది. అదా బతుకు, లేకపోతే నిన్ను నువ్వు పరివర్తన చెందుకుంటాకి. వాట్ ఐ ఫీల్ ఈస్, లైఫ్ ఎందుకు మనకి, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన కొన్ని బెనిఫిట్స్ని, అంటే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, నీ ఆలోచన, నీ బుర్ర, నీకున్న ఇవన్నీ క్వాలిటీసే కదా, మనకున్న ప్లస్ పాయింట్సే కదా. వీటితో నీకున్న ఏదో ఒక, ప్రతి మనిషికి ఒక పెడతారు, నాకు మాట్లాడేది, ఒకరికి వినేది, కొందరు ఏదో ఒక ఆర్ట్, ఒక మంచి టాలెంట్ ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుని, బెస్ట్ చేసుకుని, మనకున్న దేవుడు మనకిచ్చిన లైఫ్ స్పాన్లో 60, 70, 80, దాంట్లో మనం ఎంత బెస్ట్గా బతికి, నువ్విచ్చిన నాకు దీన్ని నేను ద బెస్ట్ యూటిలైజ్ చేసుకుని, నేను ఇంకా నేర్చుకుని నా సోల్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను అని చూపించాలి. కానీ లేదు, నాకు దేవుడు కాళ్ళు, చేతులు, డబ్బులు అన్నీ ఇచ్చాడు, సో నేను చేయాల్సింది ఏంటి, నేను ఫోర్స్ఫుల్గా బతకాలి అని అనుకుని బతకడమా, అదా నువ్వు చూపించాలనుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ ద వే కదా. ఇప్పుడు చిన్నప్పుడు అప్పుడప్పుడే 4th, 5th క్లాస్కి వచ్చామనుకోండి, అప్పుడే కొంచెం నాలెడ్జ్ వస్తుంది మనకి. అప్పుడు ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు ఒక 10 రూపీస్ ఇచ్చి ఆ షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకుని రా అంటారు. మనం ఏం చేస్తాం, అప్పుడే కదా ప్లస్ మైనస్లు వస్తాయి. సో వీడు 9 రూపీస్ అన్నాడు ఒక చాక్లెట్, ఒక 1 రూపీ మిగిలింది నాకు, అమ్మకి తీసుకెళ్ళి, అమ్మ 10 రూపీస్ ఇచ్చావు కదా, చూడు 9 రూపీస్, 1 రూపీ నేను తీసుకొచ్చాను, నేను కరెక్టే చేశాను కదా అని వాడు చాలా హ్యాపీగా చెప్తాడు. గాడ్ ఆర్ వాట్ ఎవర్ ద ఫోర్స్ ఇస్ యాక్టింగ్ అపాన్, వాడు కూడా మనకు ఒక ఇచ్చి పంపాడు కిందకి, ఒక టైం ఇచ్చి. మనం వెళ్ళి వెనక్కి రే, ఐ మీన్ రే అంటారు కొంతమంది గాడ్ అంటారు, దేవుడా అంటారు, వాట్ ఎవర్, చూడు నువ్వు ఇచ్చిన దాన్ని నా బెస్ట్ యూటిలైజ్ చేసుకుని నేను ఇచ్చాను, నేను పాస్ అయ్యాను. మనం అందరం ఏమవుతున్నాం, ఫెయిల్ అయ్యి ఇదే అనుకుని చంపటాలు. ఐ డోంట్ నో అసలు, అంటే ద కోర్ సెన్స్ ఆఫ్ లైఫ్ని మనం మర్చిపోతున్నాం అనేది నా ఫీలింగ్. అది తెలిస్తే మనుషులు ఎవరు ఇలాంటి చెయ్యరండి. సో మెయిన్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ కదా, చిన్నప్పటి నుంచి వాట్ వీఆర్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కానివ్వచ్చు, లేదంటే స్కూల్లో కానివ్వచ్చు, ఏం నేర్పిస్తున్నారు అనేదే కదా మెయిన్. సో నువ్వు చెప్పు, ఎలాంటి సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయి ఉండాలి? వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇట్స్ పెద్ద టాపిక్, బట్ ఇదివరకు మోరల్ సైన్స్ అని ఒకటి ఉండేది. మోరల్ సైన్స్ అంటే కైండ్నెస్ అని ఒక చాప్టర్ ఉండేది, పేషెన్స్ అని ఒక చాప్టర్ దాని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో నేనేమనుకుంటానంటే, స్కూల్స్ ఇలాంటివి కొన్ని క్వాలిటీస్ పెంచేలాగా, ఇప్పుడు మనకి డిజిటల్ క్లాసెస్ వచ్చేసాయి. సో ప్రతిదీ డిజిటల్గా ఎలా జరుగుతుంది ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తున్నారు, ఇదివరకు లాగా కాకుండా. సో ఇన్ ద సేమ్ వే కావాల్సిన కోర్ క్వాలిటీస్ని పెంచడానికి కూడా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయాలి. దాని మీద వాళ్ళకి ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తారని అబ్జర్వ్ చేయాలి. పిల్లల్లో ఏమన్నా పెట్టి రన్నింగ్ రైస్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ పెట్టి, ఫస్ట్ ఎవరు వచ్చారు, నెక్స్ట్ ఏంటని వాళ్ళకి ట్రైన్ ఎలా చేస్తారో వీటిల్లో కూడా ట్రైన్ చేస్తే బాగుంటుంది. దాని ఒక సబ్జెక్ట్ కంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా తీసుకుని వచ్చి ప్రతి పిల్లవాడిని ఇండివిజువల్గా తీసుకోగలిగి, అట్ ద సేమ్ టైం స్కూలే కాదు పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్ ఇస్ ద కీ థింగ్. మన మీద మనకు అబ్జర్వేషన్, మన చుట్టూ ఉన్న వాటి మీద అబ్జర్వేషన్, మన పిల్లల మీద అబ్జర్వేషన్ ఉన్నప్పుడు కాన్షియస్గా ఉంటాం. మనం ఆ కాన్షియస్గా ఉన్నప్పుడు మనకి ఏం చేస్తున్నాం, మనకి ఏది కావాలి, ఏది వద్దు, ఏది మనకి చిరాకు తెప్పిస్తుంది, ఏది మనం పక్క వాళ్ళకి చిరాకు పెడుతున్నాం అని మనం అనలైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. జీవితం మొత్తం కిచిడి చేసేస్తే ఏం అర్థమవుతుంది, అసలు టాలరెన్స్ లేదు ఎవరికి కూడా. బేసిక్లీ నేను అబ్జర్వ్ చేశాను, శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్లో సైకాలజిస్టులు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు. సో పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. చిన్న పిల్లలకి సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది అని అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అందులో నుంచి వచ్చే ప్రోడక్ట్నే ఒక టైంలో. సో ఐ నో. సో ఎలా అంటే ఫస్ట్ నాకు 10th వరకు ఐమ్ సో ఇంట్రోవర్ట్ అండ్ నేను పెద్దగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నా చదువు నాది అన్నట్టు ఉండేదాన్ని. నా థాట్స్ నేను రాసుకునేదాన్ని.
సో ఇలా ఉన్నదాన్ని. సో నన్ను తీసుకుని వెళ్ళి బాగా బాగా పెద్దదయిపోతది మా అమ్మాయి. తను మంచి ఇదైపోతది అని చెప్పి తీసుకెళ్ళి నన్ను చైతన్యలో పెట్టారు. కరెక్ట్‌గా చైతన్యలో పెట్టారు. మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. హుహు. సో మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్‌పైర్ అయితే జస్ట్ 2 డేస్ మాత్రమే నాకు లీవ్ ఇచ్చారు. హుహు. 2 డేస్ మాత్రమే ఇస్తే నేను వచ్చాను. మళ్ళీ 2 డేస్ మాత్రమే ఉన్నాను. బట్ వెనక్కొచ్చేసాను. వచ్చాక నాకు చిన్నదాన్ని. నాకు పెద్ద తెలీదు. సో నాకు అవే డ్రీమ్స్ వస్తూ ఉండేయి. ఓకే. పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద రూమ్స్. అందులో ఎక్కడెక్కడో తెలియని వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. బేసిక్‌గా మన ఇంట్రోవర్ట్. సో నాకసలు ఉండాలనిపించలేదు. లైక్ బ్రీత్ ప్రాబ్లమ్ వచ్చేది నాకు. అవును. నేను హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. కిటికీలో నుంచి చూస్తే మొత్తం విశాలంగా చంద్రుడు తప్ప, నేను తప్ప ఇంకెవరు కనిపించేవాళ్ళు కాదు. నా నా ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి లేదు. అండ్ నేను ఏడ్చే టైప్ కూడా కాదు. హ్మ్. సో ఇలా ఉండేది. సో చాలా భయంగా ఉండేది. వాష్‌రూమ్స్ ఎక్కడో దూరంగా ఉండేది. ఇక్కడి నుంచి అక్కడికి వాక్ చేసి ఎళ్ళాలంటే నైట్ టైమ్ భయమేసేది. సో నేను ఫుడ్ సరిగ్గా తినేదాన్ని గాదు. డ్రెస్అప్ సరిగ్గా అయ్యేదాన్ని గాదు. నాకేం చేయాలో అర్థం కాల. మా ఫాదర్‌కి ఫోన్ చేసి నా వల్ల అవ్వట్లేదు. నేను వచ్చేస్తాను. అంటే మా ఫాదర్ అన్నారు, "నేను చాలా పెట్టాను." హ్మ్. అప్పుడెంత 70,000 70,000 80,000 పెడతాను అన్నారు. సో నేనేం చేశాను, మా నాన్న అన్నారు, "ఓకే. నువ్వు వస్తానంటే రా. కానీ మళ్ళీ జీవితంలో నేను నీ డెసిషన్ మీదో, లేకపోతే నేనిచ్చే డెసిషన్ మీదో నువ్వు మళ్ళీ వెళ్ళటానికి, ఉండటానికి కుదరదు." అంటే యాక్చువల్‌గా బయటికి వెళ్లి చదువుకుంటే నేను కొంచెం తెలుస్తది అనే థింకింగ్ నాదే. సో ఏదన్నా హాస్టల్‌కి మంచిగా వెళ్తే బావుంటదనుకో థింకింగ్ నాదే. సో ఆహ్, తప్పట్లేను. సో నీ డెసిషన్ తప్పు అని నేను ఒప్పుకుంటా. సో లైఫ్‌లో నీ డెసిషన్ నేను నమ్మను. నువ్వు వచ్చేస్తే అన్నారు. సో నాకిది చాలా పెద్ద విషయం. అమ్మ లైఫ్‌లో నా మాట ఇంక తప్పయిపోతది అన్న ఒక్క మాటతో ఐ స్టార్టెడ్ ఇంక నాకెవరు లేరు. సో నన్ను నేనే దిస్ ఈజ్ నాట్ ద వే. అన్నిటికంటే నీ మాట ఇంపార్టెంట్. సో నిన్ను నువ్వే మార్చుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్స్ నీకొస్తే లైఫ్‌లో అప్పుడేం చేస్తావు? అప్పుడే ఎళ్ళిపోతావా? అప్పుడు మీ డ్యాడీ ఉంటారా నీకు వెనకాల? ఉండరు కదా! ఇవాళ తాతయ్య చనిపోయారు. రేపొద్దున ఇంకెవరో అవుతారు. అవును కరెక్టే నువ్వు హర్ట్ అయ్యావు. నువ్వు బాధపడుతున్నావు. అవన్నీ నిన్ను ఆహ్, బాగా బాధపెడుతున్నాయి. బట్ స్టిల్ ఎవరు వీటిలన్నిటిని ఎవరు రెస్పాన్సిబుల్ వీటిలన్నిటికి? నువ్వే కదా! అని చెప్పి నాతో నేనే కౌన్సెలింగ్ చేసుకొని డెఫినైట్‌లీ మీరన్నట్టు కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ జెప్తే, ఇవన్నీ మర్చిపో. స్టడీ అవర్స్‌లో కూర్చొని మంచిగా చదువుకో. ఫ్రెండ్స్‌తో మాట్లాడు. ఇది చెప్తారు. ఇది యెస్. చెప్తారు తప్ప, ఇంకేమన్నా నాకు హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేయరు. సో వాళ్ళు గూడా వాళ్ళ కోసమే వర్క్ జేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ వాళ్ళు అదే జెప్తారు. నువ్వు ఇదంతా కాదు. ఇది మర్చిపో. నువ్వు చక్కగా ఫోకస్ చెయి. క్లాస్ విను. స్టడీ అవర్స్‌లో మంచి ఫోకస్డ్‌గా ఉండు. ఇవన్నీ మర్చిపోతావు. నీకేం బాధ సో ఉండదు. పిల్లలకి అక్కడి నుండే సైకలాజికల్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉన్నాయి. యెస్. నిజంగా జెప్పాలంటే. యెస్. సో పర్టిక్యులర్‌లీ యాస్ ఎ సైకాలజిస్ట్ నీ దగ్గరికి వచ్చిన స్ట్రేంజ్ కేసెస్ ఏంటి? ఇప్పటిదాకా అంటే నీకు అనిపిచ్చింది. వామ్మో! ఇలాంటి కేస్ కూడా నేను వినాల్సొస్తుందా అనే సిట్యుయేషన్. సో, ఒక కేసయితే వచ్చింది. బట్ వాళ్ళని ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వలా. దిస్ ఆల్ కమ్స్ ఇన్ ఏమంటారు లైక్ కపుల్ కౌన్సెలింగ్స్ అప్పుడు. హుహు. స్టార్టింగ్ ఇద్దరు ఓపెన్ అవ్వలేదు. ఓకే. సో, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకిష్టము. కానీ పక్క వాళ్ళని అర్థం చేసుకోకపోవటం వల్ల నేను ఇట్లా ఉన్నాను అని అనుకున్నారు. హుహు. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ వాళ్ళు వాళ్ళ రిలేషన్‌షిప్ మీద వర్క్‌ఔట్ చేద్దామని అనుకున్న సిట్యుయేషన్ ఉంది వాళ్ళకి. సో, ఓకే. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్. వాళ్ళు మన దగ్గరికొచ్చారు. సో, ఫస్ట్ ఇద్దరు మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ నేను సింగిల్‌గా మాట్లాడటం స్టార్ట్ చేశాను. సో, హుహు. ఆబ్వియస్‌లీ ఓకే. సో, ఏంటి? ఎలాగా? మీ ఇష్టాలేంటి? ఐ మీన్ సో, ఎప్పుడు మనం సడెన్‌గా టాపిక్‌లోకి వెళ్ళకూడదు. ఇన్వెస్టిగేషన్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్ వెన్ వి ఆర్ గివింగ్ సమ్ కౌన్సెలింగ్. వాళ్ళ మనసులో వాళ్ళకే తెలియనివి బికాస్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు కాన్షియస్‌గా ఉండరు. వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు. అలాంటప్పుడు వాళ్ళకి జరుగుతుంది ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఔట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో, నేను నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే సో, వాళ్ళ ఇంటర్నల్ థింగ్ ఏంటంటే హ్మ్. ఎదుటి పార్ట్నర్‌ని నాకు చంపేయాలంత కోపం వస్తుంది. నాకు ఇంట్లో గ్యాస్ చూస్తుంటే సో, ఆ గ్యాస్ ఓపెన్ చేసి పెట్టేస్తే చచ్చిపోతారు కదా! అన్న వామ్మో! థింకింగ్ వస్తుంది. అంటే ఏం చూసినా ఇప్పుడు ఒక ప్లగ్ చూస్తారు. ఐ మీన్ లైక్ అంటే ప్లగ్ ఏ దీనితోటి చూసినా ఆ ప్లగ్ చూస్తే ఈ ప్లగ్‌తో ఈ వైర్‌తో నేనేమో షార్ట్ సర్క్యూట్ చేయొచ్చా? అంటే నేను ఏ ఐటెమ్ చూసినా నీకు అట్లాగే అనిపిస్తుంది. ఒక క్రాకరీ చూస్తున్నారు. లేకపోతే ఒక బ్రోకెన్ గ్లాస్ బాటిల్ చూస్తున్నారు.
అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. హీటర్ కనిపిస్తుంది. ఆ హీటర్ చూస్తే ఒక ఆలోచన వస్తుంది నాకు. సో, ప్రతిదీ నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తనొచ్చి "ఏవండీ నీళ్లు పెట్టమంటారా?" "ఆ! పెట్టు, పెట్టు" అంటున్నాను. బట్ స్టిల్ అయి చూస్తే నాకు అయ్యే గుర్తొస్తున్నాయి. ఇలా చేయొచ్చు కదా! ఇలా చేయొచ్చు కదా! అని ఫీలింగ్ వస్తుంది. కానీ నేను మాట్లాడటానికి బానే మాట్లాడుతాను. తనంటే నాకిష్టమే. కానీ నాకు ఇట్లాంటివి అనిపిస్తున్నాయి. నన్నేం చేయమంటారు? అది నేనేమన్నా ఏదైనా గొడవ అవుతున్నా, లేకపోతే నవ్వుతున్నా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ట్రిగ్గర్ అవుద్దేమో అని భయమేస్తుంది. అయ్యయ్యో! అని జెప్పి ఆయన లైక్ ఓపెన్ అయిపోయారు. సో, ఇప్పుడు నీకు గొడవైనప్పుడు అనిపిచ్చింది అంటే సహజం. ఇప్పుడు నాకు ఆలోచన ఏంటి? ఈయన ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా పెట్టుకొని ఉండి ఏదన్నా ఒక పాయింట్‌లో ట్రిగ్గర్ అయితే ఆ! ఏం జరుగుతది? సో, అవన్నీ జరిగే ఇట్లాంటి క్రైమ్స్ జరిగే అవకాశాలు ఇలాంటి టైంలోనే గదా ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు అదే టైంలో కనుక వీళ్ళు పొరపాటున ఏమన్నా ఆల్కహాల్ ఎక్కువ తీసుకొనున్నా ఎందుకంటే నీకు ప్రతిరోజు ఏది చూస్తున్నా నీకు దాన్ని ఎలాగా యుటిలైజ్ చేసుకోవచ్చు అని నువ్వు ఎలా ఆలోచిస్తున్నప్పుడు చంపాలనే థాట్ వచ్చింది ముందు. యూ ఆర్ ట్రైయింగ్ టు మానిఫెస్ట్ సంథింగ్. అంతే గదా! యెస్. నువ్వు యెస్. ప్రతిదీ దాన్ని ఎగ్జాక్ట్‌లీ. 24/7 ప్రతిదీ అలా అనిపిస్తున్నప్పుడు హ్మ్. నీకు ఎట్లాగా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి? వాళ్ళ వైఫ్‌కి అది తెలీదు. ఓకే. సో, ఆవిడ నాకిష్టమేనండి. గొడవలవుతాయండి. మేము డివోర్స్ తీసుకుందాం అనుకుంటాం. మళ్ళీ బానే ఉంటాము. సో, ఐ స్టార్టెడ్. హౌ వాస్ యువర్ ఇంటిమసీ లైఫ్? బికాస్ దట్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. హుహు. యాక్చువల్‌గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆహ్, డిఫరెన్సెస్ కనిపెట్టొచ్చు. ఎలాగు అంటే ఆ టైంలో కనిపెట్టొచ్చు. లైక్ ఓకే. బట్ కాన్షియస్‌గా ఉంటది. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే. ఓకే. మెడిటేషన్ ఆర్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ టాక్, కాన్షియస్‌నెస్ ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటాకి మైన్యూట్ ప్రతిదీ ఒక మైన్యూట్ థింగ్‌తోనే అవుతది. మీరు ఒక మనిషితో లవ్‌లో పడాలంటే చాలా మైన్యూట్ థింగ్‌తో. సినిమాల్లో హీరో, హీరోయిన్ మీద చాలా మైన్యూట్ థింగ్. దీనికి లవ్‌లో పడతారా అనుకుంటాం. ఆ అవును. అమ్మాయి హెయిర్ ఎగిరిందనో, లేకపోతే ఆ అబ్బాయి ఎళ్లి ఎవరినో ఇలా కొట్టాడనో, లేకపోతే వీడొచ్చి ఆ అమ్మాయి చేతిని ఇలా సంథింగ్ ఏడవద్దు అన్నాడనో, ఇలా చిన్న చిన్న విషయాల్లో చిన్న కైండ్ చిన్న గెస్చర్స్ గెస్చర్స్‌లో చూసి. యాహ్! లవ్ చేస్తారు. సో, అలాగే చిన్న చిన్న గెస్చర్స్‌లోనే మనకి మనుషుల్లో చేంజ్ కూడా అర్థమవుతది. హుహు. అది అర్థం చేసుకోగలగాలి అంటే ముందు మనం కాన్షియస్‌గా ఉండాలి. ఓకే. అమ్మాయైనా, అబ్బాయైనా. అండ్ ఇంటిమసీ టైమ్‌లో అన్‌కాన్షియస్‌గా ఉంటారు. దే వాంట్ సంథింగ్ ఔట్ ఆఫ్ సమ్ అపోజిట్ పర్సన్. ఎగ్జాక్ట్‌లీ. అలా ఉన్నప్పుడు సో, నీకు గెస్చర్స్ అర్థమవుతాయి. వాళ్ళు నాతో ఎలా ఉన్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అనే కాన్షియస్ ఒస్తది. సో, నేను అలాంటివి కూడా మాట్లాడుతుండే. ఐ మీన్ అలా ఉన్నప్పుడు. సో, అబ్జర్వ్ చేయాలి. ఆమె బానే ఉన్నారు, బానే ఉన్నారు, బానే ఉన్నారు. మేము బానే ఉన్నాం అనే చెప్తున్నారు ఒక 2 సెషన్స్ వరకు. తర్వాత ఎప్పుడుకో అడిగా. చెప్పండి. ఓకే. బానే ఉన్నన్నారు. డిఫరెన్సెస్ ఏమన్నా అనిపిచ్చిందా? హ్మ్. అంటే, ఆ! అవునండి. స్టార్టింగ్‌లో బానే ఉంది. బట్ స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఏదో మిస్ అవుతుందండి. హుహు. ఇలా మాట్లాడుతున్నారు. ఓకే. సో, అలాగ అంటే చిన్న చిన్న ఫుడ్ పెడుతున్నప్పుడు, బయటికెళ్తున్నప్పుడు, ఇదివరకు బయటికెళ్తున్నప్పుడు ఏదైనా సిట్యుయేషన్ చేయి పట్టుకుంటాం. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తుంటే చేయి పట్టుకుంటాం. అంటే ఎదుటి మనిషికి నీ మీద ఇంట్రెస్ట్ పోయింది. హుహు. దే వాంట్ టు బి దూరంగా ఉండాలనుకుంటున్నారు నీతో అనే గెస్చర్స్ కొన్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఓకే. అవి ఇనీషియల్‌గా అబ్జర్వ్ చేసి దాన్ని కనుక మనం సార్ట్ ఔట్ చేసుకోగలిగితే ఇంత దూరం రావు. నేను వాళ్ళకదే చెప్పాను. సింగిల్‌గా సెపరేట్‌గా. అండ్ మా డ్యూటీ ఏంటంటే ఇక్కడ విన్నది మేము అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ మాట్లాడకూడదు. అవును. ఇక్కడ మాట్లాడింది అర్థం చేసుకోవాలి తప్ప అక్కడ చెప్పకూడదు. సో, వీళ్ళిద్దరి మధ్య వాళ్ళకున్న ఆ మంచి పాజిటివ్ వైబ్ ఎక్కడో కొంచెం ఉంటది కదా! దాన్ని ఎన్హాన్స్ చేసి తీసుకొచ్చి వీళ్ళని కలపటం మా పని. సో, నీకు పర్సనల్‌గా ఏమనిపిచ్చింది అసలది విన్న తర్వాత? థాంక్ వామ్మో! గాడ్ వీళ్ళు కొంచెం ముందొచ్చారు యాహ్! అనే అనుకున్నాను నేను. ఓకే. సో, అది వింటున్నప్పుడు వాళ్ళు అంటే హి వాస్ వెళ్ళిది సో యారగెంట్ అంటే చెప్తూ ఆ మూవీలో 'చంద్రముఖి' 'చంద్రముఖి' మారిపోయినట్టు సినిమాలో యాహ్! చూస్తే చంపేయాలనిపిస్తుంది. అంటే హీస్ చేంజింగ్ అంటే హిస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎక్స్‌ప్రెషన్స్. చెప్తున్నారా? ఐ మీన్ ఓహ్! ఫస్ట్ ఓకే. చంపేయాలనిపిస్తుందండి. అలా చెప్తూ ఆయన 24/7 ఏది చూస్తున్నా అదే గుర్తుకొస్తున్నప్పుడు, అవును. ఆ రూమ్‌లో కూడా అలాంటివి ఉంటాయి కదా! అవునవును. ఆ మాట పదే పదే చెప్తున్నప్పుడు ఆయనకి తెలియకుండా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ వస్తది బయటికి. ఓకే. చంపేయాలనిపించిందండి. చంపేయాలనిపించింది. అంటే అండి నాకు చంపేయాలనిపిస్తుందండి. అస్సలా నా వల్ల అని ఓహ్ హిస్ మై గాడ్! సీన్ టు సీన్ ఆయన ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. సో, ఓకే. ఫైన్. థాంక్ గాడ్ హి కేమ్. కొంచెం ముందొచ్చాడు అని అనుకున్నా. ఐ హావ్ డన్ మై బెస్ట్. గ్రేట్. సో, గ్రేట్. నా
థింకింగ్ ఏంటి, అట్లీస్ట్ దిల్ కమ్ టు నో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎంత, బికాస్ వాళ్ళు వాళ్ళ ప్రపంచాన్ని చూస్తారు. నా దగ్గరికి వస్తే నేను అంత ప్రపంచాన్ని చూపించచ్చు. అవునవును. అరే చాలా చిన్నది రవే, ఇది చాలా చిన్నది, యూ కెన్ సార్ట్ అవుట్ ఇట్. మిగతా వాళ్ళకి అది పెద్దగా అనిపించింది. పక్కన వాళ్ళకి అది చిన్నగా అనిపించొచ్చు. యాహ్! ఎస్ ఎస్ మాట్లాడడం బట్టి కూడా. ఎస్. సో, మేబీ కొన్ని థింగ్స్ సార్ట్ ఔట్ అవ్వచ్చేమో. ఎక్కువ ఎలాంటి వాళ్ళొస్తూ ఉంటారు? ఐ మీన్ కౌన్సెలింగ్‌కి? ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో వస్తూ ఉంటారు? సో నా దగ్గరికి బేసికలీ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. బికాస్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఓన్లీ ఫెర్టిలిటీ ఇష్యూస్ మాత్రంగానే ఉండవు. హుహు. అవి రిలేషన్షిప్ ఇష్యూస్‌లా, హుహు. డిప్రెషన్‌లో ఉంటారు. సో హుహు. నా ఎయిమ్ ఏంటి, అలా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు హౌ కెన్ యూ ప్రొడ్యూస్ ఎ నైస్ పాజిటివ్ బేబీ? యాహ్! బేబీ రావటం ఇంపార్టెంట్ కాదు. బేబీ రావటానికి ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి. బట్ అవి ఎలాగా, బేబీని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నావు అనేది కూడా ఇట్స్ ఎ క్వెషన్, రైట్? యెస్. నువ్వెంత హ్యాపీగా ఉన్నావు అన్నది ఒక పాయింట్. హ్మ్. సో ఆ హ్యాపీనెస్‌ని నేను రిస్టోర్ చేయటానికి ఐల్ డూ మై బెస్ట్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు సరోగసీ మదర్స్ ఉంటారు. అవును. దే విల్ క్యారీ సమ్‌వన్స్ బేబీ. బేబీ. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ఏజ్‌లో, ఒక మంచి రిప్రొడక్టివ్‌గా ఉండే ఏజ్‌లో స్టేజ్‌లో ఉంటారు కాబట్టి క్యారీయింగ్‌కి క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూస్ చేసుకుంటారు. హ్మ్. వాళ్ళు ఎలాంటి థాట్స్‌తో ఉంటారు, ఈవెన్ దట్ విల్ క్యారీ అవుట్, రైట్? యెస్. యెస్. సో ట్రూ. మనము ఏ రూమ్‌లో ఉంటే ఆ రూమ్ ఫ్రీక్వెన్సీస్ మనకుంటాయి. ఒక టెంపుల్ రూమ్‌లో ఉంటాం. టెంపుల్ నాది కాదు. బట్ స్టిల్ నేను టెంపుల్ రూమ్‌లో ఎక్కువ సేపు ఉంటే హ్మ్. నాకొక వైబ్ వస్తది. అవును. అదే నేను ఒక హారర్ స్కేరీ రూమ్‌లో ఉంటే నాకొక వైబ్ వస్తది. సో అది నాది కాదు. బట్ స్టిల్ అందులో నేను కాసేపు ఉంటే నాకు ఎలా అయితే దాని సెన్సెస్ ఉంటాయో ట్రూ. అలాగే అక్కడ కూడా జరుగుతది. సో ఐ విల్ ట్రై టు రిస్టోర్ దట్, ఐ మీన్ వాళ్ళు పాజిటివ్‌గా ఉంటాకి. సో మంచి బేబీ సో, బయటికి వాళ్ళ రావటానికి. మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ఒకరి బేబీని వాళ్ళు క్యారీ చేస్తున్నప్పుడు లైక్ సరోగసీ మదర్స్. సో, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? సో నేను ఒకళ్ళతో మాట్లాడాను. ఆవిడ ఎలా అంటే, నాదేముందండి, వాళ్ళు డబ్బులిచ్చారు, నేను చేస్తున్నాను. ఒక 9 మంత్స్ తర్వాత వాళ్ళెవరో, నేనెవరో, హుహు. నాదేముంది, ఐ ఐ డోంట్ ఇది చాలా క్రిటికల్ థింగ్ అండి. అటాచ్డ్ ఉండాలి. ది సేమ్ టైమ్ డిటాచ్ కూడా ఉండాలి. యెస్. ఎందుకంటే వాళ్ళు ఇలా ఉన్నారనుకోండి, నాకేంటండి వాళ్ళ బేబీ అన్నట్టున్నారనుకోండి, ఆ బేబీకి తెలియకుండానే కొన్ని ఆ డిటాచ్‌గా ఉండే క్వాలిటీస్ కొంచెం అబ్బుతాయి. అలా అని అటాచ్డ్‌గా ఉన్నారనుకోండి, తర్వాత వీళ్ళు ఇబ్బంది పడతారు. సో వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఇలాను ఉండొద్దు, అలాను ఉండొద్దు. హుహు. సో వాళ్ళు కొంతమంది, నేను చెప్పిన కేస్‌లో ఆవిడ ఆల్రెడీ ఆవిడకే ఒక ఇద్దరు పిల్లలున్నారు. ఓకే. ఒకసారి సరోగసీకెళ్ళింది. సెకండ్ టైమ్ కూడా సరోగసీకొచ్చింది. టు ఎర్న్ మనీ. హుహు. సో, డబ్ హౌ మచ్ మనీ దే ఎర్న్ బేసికల్లీ? అది మనము ఐడియా ఉందా? వి కాంట్ టాక్ ఇట్. మనం మాట్లాడలేము. ఓకే. డిపెండ్స్, టోటల్ డిపెండ్స్ అది. ఓకే. మనం మాట్లాడలేము. హుహు. బట్ స్టిల్ వాళ్ళెక్కువ ఓపెన్ అవ్వరు. ఓకే. బట్ ఓన్లీ కొంతమంది మాత్రమే, మా బేబీ మంచిగా రావాలి, అవుట్‌పుట్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దే విల్ హైర్ మీ. లైక్ ఓకే. దే విల్ ఆస్క్ మీ టు టాక్ టు దెమ్. అచ్చా! బట్ నేను ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు ఐ వెంట్ అండ్ సాట్ విత్ ఆల్ ద సరగోసి టు అండర్‌స్టాండ్ దేర్ మైండ్ సెట్. హుహు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమనుకోవట్లేదు, హుహు. దీనివల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది. ఇలా ఉన్న ఆవిడకి ఎలాంటి బేబీ వచ్చారు, వాళ్ళు పెరిగి పెద్దయ్యాక పెట్టలేం. బికాస్ ఐ హావ్ స్టార్టెడ్ సిన్స్ లాంగ్ టైమ్. ఓకే. సో వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, హుహు. సో ఇవన్నీ నేను చూస్తున్నా. సో ఈవెన్చువల్ రిలేషన్‌షిప్స్ మీద ఉంటది. సో ఓకే. పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. హుహు. బికాజ్ అండి, చైల్డ్‌హుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు 60 ఏళ్ళొచ్చినా చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉంటే యూ కాంట్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. చైల్డ్‌హుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎలా టర్న్ అవుతుంది, ఆ చైల్డ్‌హుడ్ ట్రామాని ఎట్లా మారుస్తుంది అన్నదానికి ఆ పిల్లలు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో దే షుడ్ బి సెల్ఫ్ రెస్పాన్సిబుల్, సెల్ఫ్ కాన్షియస్. అలా ఎంతమంది పిల్లలు ఉండగలరు? 15, 16 ఈ టీనేజ్ వచ్చేసరికల్లా, నాకు ఇంట్లో సరిగ్గా లేదు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర ఎతుక్కుందాం, నాకు పేరెంట్స్ బాలేరు కాబట్టి బాయ్ ఫ్రెండ్‌ని చూద్దాం, నాకు ఫినాన్షియల్‌గా నేను డౌన్ ఉన్నాను కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేద్దాం. సో ఏదో కాంపెన్సేట్ చేయడం కోసం వెతుకుతున్నాను తప్ప, కాంపెన్సేషన్ అనేది బయట నుంచి రాదు. అది నాకు నేను చేసుకోవాల్సింది. ఫస్ట్ ఫిల్ చేసుకోవాల్సింది నన్ను నేను అని అనుకునే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ నాలెడ్జ్ ఎవరు ఇవ్వగలగాలి? అసలు పేరెంట్స్‌కి తెలియాలిగా వీళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పి ఇవ్వటానికి. ఓకే. సో అలా ఉండే పిల్లలు డిఫరెంట్. చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? దే విల్ టర్న్ ఇంటూ సంథింగ్. ఇప్పుడు మైనర్స్ రేప్స్ చేస్తున్నారు. అవును. మనము
ఢిల్లీ కేసు తీసుకుంటే అందులో ఒకడు మైనరే కదా, అండ్ వాడు చాలా హారబుల్గా చేశాడు. ఐ మీన్ మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే మరి వాడికి ఏమీ శిక్ష లేదు కదా. హీ కేమ్, ఐ థింక్ ఇప్పుడు అతను బయటకు వచ్చేసి ఏదో వేరే పేరు రికగ్నైజేషన్ అంతా ఐ మీన్ మార్చుకుని ఎక్కడ బతుకుతూ ఉండొచ్చు. వాడు అలా ఏవే రీజన్స్ అయ్యాయి వాడికి ఎందుకు సెక్షువల్ థింగ్ మీద అంత ప్యాషనేట్ ఉన్నాడు? వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూసాడా, లేకపోతే వాళ్ళ ఫాదర్ అలా ఉండటం చూసాడా, సొసైటీ అలా చూసాడా? ఒక డాక్యుమెంటరీలో కూడా చూసాం అతను చెప్పడం కూడా. సో అతను అడ్డు పెట్టకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు కదా, తను రేప్ చేయడానికి అలో చేస్తుంటే ఇలా జరిగేది కాదు కదా అని. సో సీ యాజ్ ఎ మైనర్ వాట్ మెంటాలిటీ హీ హ్యాడ్. యా, బట్ బ్యాడ్ దట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, మన లాస్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం చాలా ఇంకా పీక్స్కి వచ్చేసింది. ఇంకా కూర్చుని ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ రిఫైన్డ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఐ డోంట్ నో అది ఎప్పటికి అవుతుందో మనం చెప్పలేము. బట్ అవన్నీ ఎందుకు చేంజ్ అవుతుంది? ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద బేసిక్స్ అండి. బేసిక్స్ లేకపోతే మనం ఒక ఫార్ములా సార్ట్అవుట్ చేయలేం. ఒక బేసిక్ థింగ్ లేకపోతే, బేసిక్ పవర్ లేకపోతే మనం ఈ మైక్ వర్క్ అవుతుందా అండి? సో బేసిక్ థింగ్ కదా, బేసిక్కే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తే, సో ద బేసిక్ హ్యాస్ టు బీ క్లీన్, నీట్, పాజిటివ్. సో మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? సో ఐ ఆల్వేస్ గివ్ సో ఇంపార్టెంట్ టు దట్ ఆ ఏజ్కి. సో అది చాలా కాన్షియస్గా ఉండాలి. అలాంటప్పుడు దిల్ కమ్అవుట్ అన్నమాట, దే కెన్ హ్యాండిల్ దేర్ థింగ్స్. ఇప్పుడు ఈవెన్ ఈ మిలిటరీ ఆయన సంగతి చూసుకున్నా, ఆయన చైల్డ్హుడ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడు ఆయన? ఓకే, సో ముందు హిస్టరీ అంతా ఆ కేస్ మొత్తం రీడ్ చేయాలి. మేబీ నేను అదే నా క్యూరియాసిటీ, అదే వాట్ హీ వెంట్ త్రూ. ఓకే, దాయాలనుకున్నాడు, అబద్ధం చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఫస్ట్ మనం కాన్షియస్ గా ఉండాలి. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అలాట్ నౌ. సో అన్కాన్షియస్ గా ఉండి సో దట్స్ ఓకేలే అని అనుకునే సిచ్యువేషన్ లో మనం లేము. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ సేఫ్ సొసైటీ, మేబీ నాట్ ఇన్ అ సేఫ్ సరౌండింగ్స్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీవేర్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ at any point of time. ఎస్ సో ట్రూ. సో నిజంగానే ఈ కేసు చాలా భయంగా అనిపించింది. సో ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి చాలా హెల్ప్ అవుతుంది మేబీ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది వాటి మన పాడ్కాస్ట్ అబౌట్ సైకాలజీ ఆఫ్ ఆల్ దీస్ క్రైమ్స్ అండ్ ఆల్. సో మనం చూస్తూనే ఉన్నాం, క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, సో ముందు నుండి ఎలాంటి వాతావరణంలో పెరుగున్నారు, సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఈ పాడ్కాస్ట్లో. సో తప్పకుండా ఈ పాడ్కాస్ట్ని కంప్లీట్గా చూడండి. సో మళ్ళీ ఇంకొక మంచి పాడ్కాస్ట్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.